నెక్స్ట్ మా 81 మా 81st క్వశ్చన్. ఇది కూడా సేమ్ భిన్నమైన దాన్ని గుర్తించండి అంటున్నాడు కదా. మా ఒక్కసారి నాకు సి అనే ఆప్షన్ 821 అనేది 17గా మారడానికి 8 2 16 ప్లస్ 1 17 అవుతుందేమో, దోహదం చేస్తుందేమో అనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్న డిజిట్స్ 821లో ఎడమ చేతి వైపు ఉన్నటువంటి రెండు సంఖ్యలను హెచ్ వేస్తున్నాడమ్మా. 8 2s are 16 ప్లస్ 1 17. ఈ రెండింటిని హెచ్ వేసాడమ్మా. వచ్చిన దానికి మూడవ సంఖ్యలో అంకెని కూడాడు. సేమ్ టు సేమ్ ఎడమ చేతి చూడమ్మా. 1 ఇంటూ 5 5, ఒక 5 5లు, 5 ప్లస్ 6 11. హే సరిపోయింది. ఇక్కడ 6 3 18 ప్లస్ 7 19 20 ప్లస్ 5 25. హే సరిపోయింది కదా. సో ఇప్పుడు షేమ్ టు షేమ్ ఇక్కడ ఉండాలమ్మా. షేమ్ టు షేమ్ ఉందో చూడు. 3 2s are 6 ప్లస్ 6 అంటే 12 వస్తుందమ్మా. కానీ ఇక్కడ వాడు 15 ఇచ్చాడు కదమ్మా, తప్పు కదా ఇదే. సో వీడి తప్ప అందరు బాగానే ఉన్నారు. వీడి తప్ప ఏం చేశారు, అక్కడ మనకు ఒక 3 డిజిట్ నెంబర్ ఇచ్చాడమ్మా. ఆ 3 డిజిట్ నెంబర్లో ఫస్ట్ 2 నెంబర్స్ని ప్రొడక్ట్ చేసి వచ్చిన రిజల్ట్కి సిని యాడ్ చేసుకుంటే మనకి యువతలో నెంబర్స్ పెట్టడం జరిగింది. కానీ అది ఒక ఏలో మాత్రం లేదమ్మా, మిగతా అన్నిట్లో ఉంది. మనకి భిన్నమైనది అంటే అర్థం ఏంటంటే ఇది తప్ప మిగతా అన్నిటికీ ఒక కామన్ ప్రాపర్టీ ఉంటుంది. ఆ కామన్ ప్రాపర్టీ లేని వాడే మన ఆన్సర్. ఆప్షన్ ఈస్ ఏ. 82 అమ్మా. ఇది కూడా కొంచెం ఈ టైప్లోనే ఉంటుంది. జాగ్రత్త చూద్దాం, మనం ఆడుకుందాం. ఇక్కడ సి అనే ఆప్షన్లో 9 8 4 1 కదా. ఆల్టర్నేటివ్గా ఒక్కదాన్ని విడిచి 1 ఉన్న సంఖ్యలకి 1 తీసివేసాడమ్మా. 9లోంచి 1 తీసేస్తే 8, ఇక్కడ 8, 4లోంచి 1 తీసేస్తే 3, ఇక్కడ 1. మొత్తాన్ని హెచ్ వేద్దాము ఒకసారి అమ్మా. 8 8లు 64, 64 3లు ఎంతమ్మా? 192. 1లు మళ్ళీ 192గా. ఇది గో 192 చెప్పిందా మా. డి అనే ఆప్షన్లో 22 43 ఉంది కదా. ఎడమ చేతి వైపు నుంచి మొదటి దాని నుంచి ఆల్టర్నేటివ్గా ఒకదాన్ని విడిచి 1, 1వ స్థానం 3వ స్థానానికి 1 తీసేసి 1 2 3 3 మొత్తాన్ని హెచ్ వేద్దాం ఒకసారి. 1 2 2 2 3 6 6 3 18. సరిపోయిందమ్మా 18. ఎస్, అంటే ఇలాంటివి కూడా ఉంటాయని చెప్పడం ఉద్దేశం మనకి. బి ఆప్షన్ చూడు. 2 3 5 4 దాని వాల్యూ 48 రావాలి. ఆల్టర్నేటివ్గా మొదటి దానికి 1 తీసేసాడు, మూడో దానికి 1 తీసాడు, మిగతా మాత్రం సేమ్ టు సేమ్ అలాగే ఉంచుకున్నాడు. ఇది ఎంత అయిందమ్మా తీసేస్తే 1 3 4 4 4 4s are 16 16 3s are 48 16 3 48. సరిపోయిందమ్మా ఇది కూడా, అవునా? ఎస్, ఇది కూడా సరిపోయింది. ఇది కూడా సరిపోయిద్దా ఏమో చూద్దాం. ఎట్లా సరిపోద్ది? సరిపోతే ఆన్సర్ ఎలా వస్తుంది? -1 -1. 5లోంచి 1 తీసేస్తే 4 6 8 2. మొత్తాన్ని ప్రొడక్ట్ చేస్తే 4 6లు 24, 24 2 48, 48 8లు 8 64, 8 32 ప్లస్ 6 38. ఎంత అంటే 384. కానీ ఇక్కడ 46 ఉంది, తప్పు కదా. కాబట్టి ఇదే ఆన్సర్. ఇవి తప్ప మిగిలిన అన్నీ కూడా ఒక కామన్ ప్రాపర్టీని కలిగి ఉన్నాయి. అది మనకి 82nd ఫస్ట్ ఆప్షన్ ఏలో లేదు అది. కాబట్టి ఆన్సర్ ఈస్ ఏ. ప్రాబ్లం నెంబర్ 83 అనాలజీ. ఇక్కడ అనాలజీలో 243 అనేది 819 అయిందమ్మా. అదేవిధంగా 163 ఏమవుతుంది అని అడుగుతున్నాడు కదా. సో అనాలజీ అంటే సిమిలారిటీ, సిమిలర్గా ఉండేదాన్ని మాత్రమే మనం కనిపెట్టాలమ్మా. సో 163 ఏమవుతుంది అని అడిగాడు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నాకు డిఫరెన్స్ చూద్దాం అనిపిస్తుందమ్మా. డిఫరెన్స్ ఎంత అంటే 819లో నుంచి 243 తీసేద్దామమ్మా. 9లోంచి 3 తీసేస్తే 6 వస్తుంది. 11లోంచి 4 తీసేస్తే 7,
7 నుంచి 2 తీసేస్తే 576. మా 576 అంటే ఇది 24 స్క్వేర్ కదమ్మా, ఇది 24 స్క్వేర్, అది 576 అంటే. అమ్మ ఇక్కడ డైరెక్ట్గా కాన్స్టెంట్ నెంబర్ 576 యాడ్ చేసాడు అనుకుంటే కనుక దీనికి 576 యాడ్ చేస్తే నాకు ఎంత రావాలి? 9, 13, 1, 7, 739. ఆప్షన్లో అక్కడ 739 ఉందా? లేదు. అంటే వాడు కాన్స్టెంట్ నెంబర్ 576ని తీసేయట్లేదు. ఇక్కడ నాకు 576 అనేది 24 స్క్వేర్ అని నాకు తెలుస్తుంది. ఇప్పుడు నాకు చేయాల్సిన నెక్స్ట్ కర్తవ్యం ఏంటంటే ఇక్కడ కనిపించే 3 డిజిట్ నెంబర్లో ప్రొడక్ట్ ఆఫ్ ద డిజిట్స్ చూస్తున్నానమ్మా. 2 into 4 into 3. 4 3s are 12, 12 2s are 24. Product of that is equal to 24 and that 24 square is equal to 576. వాడు ఏం చేశారంటే ఒక సంఖ్యను, ఒక నెంబర్ తీసుకున్నాడమ్మా. ఆ నెంబర్లోని సంఖ్యలోని అంకెల లబ్ధం చేసుకొని ఆ లబ్ధాన్ని స్క్వేర్ చేసి వచ్చిన రిజల్ట్ని యాడ్ చేశాడు. తద్వారా మనకి 243 కాస్త 819 అయింది. అమ్మా జాగ్రత్త వినమ్మా. సో 243 అనే సంఖ్యలోని అంకెల లబ్ధము 2 3 4 8 8 3 24 వచ్చింది. దాని స్క్వేర్ ఎంత? 576. దానికి యాడ్ చేసుకుంటే అదే సంఖ్యకి మనకి 819 వచ్చింది. ఇప్పుడు ఈ లాజిక్ ప్రకారం మనం ముందుకెళ్తే ప్రొడక్ట్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ 163. 6 మూల 18, 18 ఒకట్ల 18 కదమ్మా. ఇప్పుడు 18 స్క్వేర్ మనం చేయాలి, అవునా? సో 324. When we add 324 to 163, it becomes 3 plus 4 is equal to 7, 6 plus 2 is equal to 8, 1 plus 3 is equal to 4. So answer is 487. ఉందా? ఎస్. ఎక్కడుందంటే ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఓకే, ఇది మా లాజిక్. ప్రొడక్ట్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్స్ స్క్వయర్, ఆ వచ్చిన రిజల్ట్ని అదే నెంబర్కి యాడ్ చేసుకుంటున్నాడు. ఆన్సర్ 487. నెక్స్ట్ మా 84. మా 391 కాస్త 18 అయింది. 236 ఏమవుతుందని అడిగాడు. మా ఒక్కసారి డిఫరెన్స్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్స్ చూడు. సంఖ్యలోని మొదటి మరియు చివరి సంఖ్యల డిఫరెన్స్, వ్యత్యాసం 3 - 1 ఎంతమ్మా? 2. నాకు మధ్యలో ఉన్నది 9. 2ని 9 ఏం చేస్తే 18 వస్తుందంటే ఇంటూ 9 చేస్తేనే వచ్చేది. 9 2 18. అదేవిధంగా డిఫరెన్స్ ఆఫ్ ద ఎండ్ లెటర్స్, ఎండ్ డిజిట్స్, అంకెల వ్యత్యాసం, చివరిలో ఉన్నటువంటి అంకెల వ్యత్యాసం. 6 నుంచి 2 తీసేస్తే 4 మా. అక్కడ ఉన్నటువంటి 3ని మనం మల్టిప్లై చేద్దాం. అలా మల్టిప్లై చేస్తే 4 3s are 12. ఉందా ఆప్షన్లో? ఎస్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ 84th క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ మా 85. ఇది కూడా అనాలజీనేగా. ఇక్కడ నువ్వు సిటీఎంఈ నుంచి WHMW ఎలా వస్తుందో నువ్వు కనిపెట్టాలమ్మా. అదే లాజిక్ ఇక మనం అప్లై చేయాలి. ఓకే, ఫస్ట్ మొదటిగా మనం కనుక్కోవాలి సిటీఎంఈ. ఇది జస్ట్ లైక్ కోడింగ్ అండ్ డీకోడింగ్ లాగానే WHMW. అమ్మ మనం కోడింగ్ అండ్ డీకోడింగ్లో 3 రూల్స్ చెప్తా. రూల్ నెంబర్ 1 సేమ్ లెటర్సా? కాదు. రూల్ నెంబర్ 2 ఆపోజిట్ పేట్సా? CX క్రక్స్ లేదు. రూల్ నెంబర్ 3 ప్లేస్ వాల్యూ తీసుకుందామా. అమ్మ CX క్రక్స్ లేకపోయినా దానికి దగ్గరలో ఉన్నాయని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒకసారి ఆపోజిట్ పేట్స్ చూడు ఒకసారి. CX క్రక్స్, GT గ్రాండ్ ట్రంక్, MN మ్యాన్, VE లవ్. వీటికి నీకు ఏమైనా తేడా కనిపిస్తుందా? X అంటే 24, W అంటే 23 అంటే -1. G అంటే 7, H అంటే 8 +1. N అంటే 14, M అంటే 13 -1. V అంటే 22, ఇది 23 +1. అంటే ఆల్టర్నేటివ్గా ఆపోజిట్ పేర్ తీసుకొని -1 +1 -1 +1 చేసుకున్నాడు కదమ్మా. ఇప్పుడు ఇదే లాజిక్ మనం BLURకి అప్లై చేస్తే ఫస్ట్ మనం వీటి యొక్క ఆపోజిట్ పేర్ తీసుకుందామా. BY బాయ్, LO లవ్,
FU full, IR Indian Railways, IR Indian Railways. మనం ఎప్పుడైతే ఆపోజిట్ పేరు తీసుకున్నామో ఆ తర్వాత వచ్చినటువంటి ఆ రిజల్ట్కి వాడు ఆల్టర్నేటివ్గా ఏం చేశాడమ్మా వాడు -1 +1 -1 +1 చేసుకున్నాడు కదా అమ్మా 25 నుంచి 1 తీసేస్తే 24 అమ్మా 24th లెటర్ ఈజ్ ఎక్స్ ఇది 16 అమ్మా P4 16 ఇది 5 వస్తుందమ్మా ఈ ఇది 10 వస్తుందమ్మా జే అంటే XPEJ. సో XPEJ ఉందా XPEJ డి అనే ఆప్షన్లో ఉంది చూడమ్మా సో వాడి లాజిక్ ఏంటంటే లెటర్ యొక్క ఆపోజిట్ పేరు తీసుకొని దానికి -1 చేస్తే వాడు లాజిక్ పెట్టుకున్నాడు ఆ విధంగా ఓకేనా నెక్స్ట్ మా 86 if in a certain code language BOLD bold is equal to 4997 then LEAD లీడ్ని ఏ విధంగా రాస్తావు అని అడిగాడు కదా సో LEAD లీడ్ని ఏ విధంగా రాస్తావు అని అడిగాడు మా దాంట్లో 4997 ఉంది బోల్డ్ అనే వర్డ్లో 4 అక్షరాలు ఉంటే 4997లో 4 అంకెలు మాత్రమే ఉన్నాయి డైరెక్ట్గా స్థాన విలువలు తీసుకున్నాడంటే బి అంటే 2 అవుతుంది అసలు అక్కడ 2 లేదు పోనీ ఆపోజిట్ పేరు తీసుకున్నాడా BY బాయ్ వై అంటే 25 లేదు సో వైలో 25లో 2 + 5 అంటే 7 ఉందా ఓ 7 ఉంది రో తర్వాత ఓ అంటే 15 కదా దానికి ఆపోజిట్ పేరు ఎల్ అంటే 12 1 + 23 లేదుగా తీసి పక్కనే సో ఇక్కడ 9 ఉంది కాబట్టి ఇక్కడ సేమ్ లెటర్ ఏమైనా ఉందా లేదు కాబట్టి ఇది కొంచెం డైరెక్ట్ కోడింగ్ కాదు ప్లేస్ వాల్యూస్ కాదు సమ్ ఆఫ్ ద డిజిట్స్ చూద్దాం అనుకుంటే బి అనేది 2 డైరెక్ట్గా సమ్ చేసిన ప్రొడక్ట్ చేసిన 2గానే ఉంటుంది అసలు అక్కడ 2నే లేదు ఇవేవి కాకుండా కొంత విచిత్రంగా ఇది బిహేవ్ చేస్తుంది కాబట్టి దీన్ని కొంచెం BOLD బోల్డ్ని మనం రాసుకుందాం 4997 ఇది ఎలా వస్తుందని మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం సో బి అంటే 2 ఓ అంటే 15 ఎల్ అంటే 12 డి అంటే 4 కదా అమ్మా నేను నీకు వీటిని స్క్వేర్ చేద్దాం నేర్పిస్తా అమ్మా 2 స్క్వేర్ 4 అమ్మా 15 స్క్వేర్ 225 అమ్మా సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ 2 + 2 + 5 9 అమ్మా ఇదిగో 12 స్క్వేర్ 144 sum of the digits of the number 1 + 4 + 4 is equal to 9 ఇదిగో ఇది 4 స్క్వేర్ 16 1 + 6 is equal to 7 ఇదిగో సరిపోయిందా ఆడేం చేస్తున్నాడు డైరెక్ట్గా వాడు తీసుకున్నటువంటి వర్డ్లో ఉన్న లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూస్కి స్క్వేర్ చేసి దానికి సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేస్తున్నాడు కదా సో గుర్తుపెట్టుకు ఇలాంటి లాజిక్స్ అన్ని ఎప్పుడో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి వచ్చాయంటే ఇంకా ఎగిరిపోవడమే LEAD లీడ్ అనే వర్డ్లో ఉన్న లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూస్ 12 స్క్వేర్ 5 స్క్వేర్ 1 స్క్వేర్ 4 స్క్వేర్ 12 స్క్వేర్ 144 5 స్క్వేర్ 25 1 స్క్వేర్ 1 4 స్క్వేర్ 16 that is equal to 16 sum of the digits of 1 + 4 + 4 9 sum of the digits of 2 + 5 7 1 1 + 6 7 and my answer is 9717 undamma yes and my answer is option A only is the right answer for 86th question. Next one 87 in a certain code language desire is written as GVWEMK how can recess be written in the same language అమ్మా ఆ డిజైన్ ఆ విధంగా రాశారంటమ్మా సేమ్ లెటర్స్ ఉన్నాయా కాదు పోనీ ఆపోజిట్ పేర్సా DW డోర్ విండో డబ్ల్యూ ఇక్కడ ఉంది డబ్ల్యూ తర్వాత EV లవ్ ఇదిగో వి ఇక్కడ ఉంది SH హైదరాబాద్ సికింద్రాబాద్ హెచ్ లేదు అంటే ఆపోజిట్ పేర్స్ కాదు ఇంకోటి ఏదో చూసుకుందామా అమ్మా DESIRE డిజైర్ పోనీ వాడు ఆపోజిట్ లెటర్స్ కన్నా దగ్గరగా ఉన్నాయంటే ఒక రెండేమో డైరెక్ట్గా ఆపోజిట్ పేర్స్ వచ్చాయి మిగతా రాలేదు సో పోనీ దగ్గరగా ఉండే అవకాశం కూడా లేదు ఎందుకంటే డైరెక్ట్గా ఆపోజిట్ పేర్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి సో మరొక లాజిక్ ఏదో చూద్దాం మనం ఇప్పుడు డి అంటే 4 5
19, 9, 18, 5. ఆడిచ్చిన కోడ్స్ G, V, W, E, M, K. 11, 13, 5, 23, 22, ఇదేమో 7. అమ్మా నీకు ఓ లాజిక్ చెప్తా చాప్ చూడు. 4 + 1 5 కదా, 5 + 2 7 కదా, 19 + 3 22 కదా, 9 + 4 13నా, 18 + 5 23నా. తర్వాత 5 + 6 11నా. చూడమ్మా 5, 7, 22, 13, 23, 11. అంటే వాడు ఏం చేస్తాడంటే ఇచ్చిన వర్డ్కి న్యాచురల్ నెంబర్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో 1 2 3 4 5 6 అలా యాడ్ చేసుకున్నాడమ్మా. ఆ తర్వాత వచ్చిన వాటిని వాడు ఎలా రాశాడు? 7 ఇక్కడ తీసుకొచ్చుకున్నాడు, 22 తీసుకొచ్చుకున్నాడు, తర్వాత 23 తీసుకొచ్చుకున్నాడు. అసలు ఆర్డర్ లేకుండా తీసుకొచ్చాడే. నేను మీకు ఒక వింత చిత్రమైన లాజిక్ నేర్పిస్తాను చూడమ్మా. ఇవి 5, 7, 22, 13, 23 కదా అమ్మా. వీటికి ఒకసారి నెంబర్లు వేసుకుంటున్నానమ్మా. వీటి మొత్తానికి కూడా వీటికి ఒకసారి నెంబర్లు వేసుకుంటున్నాను చూడమ్మా. చూడమ్మా, ఇది 1, ఇది 2వది, ఇది 3వది, 4, 5, 6. మా వీటిల్లో ఫస్ట్ వాడు ఏం చేశాడంటే సెకండ్ నెంబర్ తీసుకొచ్చుకున్నాడు. ఎందుకంటే ఇక్కడ 7 ఉంది కదా, ఈ 7 సెకండ్ ప్లేస్లో ఉంది కాబట్టి అది తీసుకొచ్చాడు ఇక్కడికి. తర్వాత 22 ఇక్కడ ఉంది కదా, థర్డ్ ప్లేస్లో ఉంది 2 3. తర్వాత ఏం తీసుకొచ్చాడు 23, 7 ఉన్న దాన్ని 5th తీసుకొచ్చాడు. 5 3 2 3 5 2 3 5. ఆ తర్వాత నెక్స్ట్ 5 1వ స్థానంలో ఉన్నదాన్ని తీసుకొచ్చాడు. ఆ తర్వాత 13 అంటే 4వ స్థానంలో ఉంది. ఆ తర్వాత చివరిది 6th ప్లేస్లో పడేశాడు. 1 4 6. వాడు లాజిక్ చెప్పనా. ఫస్ట్ వాడు ప్రైమ్ ప్లేస్ వాల్యూస్లో ఉన్న వాల్యూస్ తీసుకున్నాడు. ఆ తర్వాత రిమైనింగ్ ఆర్డర్ ప్రకారం తీసుకున్నాడు. 1 2 3 4 5 6 అట్లా. సో మొదటిగా ప్రైమ్ ప్లేసెస్లో ఉన్నవి తీసుకుంటున్నాడు ఆ తర్వాత మిగతా పెట్టుకొచ్చుకుంటున్నాడు వాడు. సో ఇప్పుడు ఈ లాజిక్ని యూజ్ చేసుకొని RECESS. 6 అంటే 18, ఇది 5 3 5 19 19. మొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే వాటికి న్యాచురల్ నెంబర్స్లో ఇంక్రీజింగ్ ఆర్డర్లో యాడ్ చేసుకోవడం. 4 5 6 అలా యాడ్ చేసుకున్న తర్వాత 18 + 1 ఎంతమ్మా 19, 7 6 9 24, తర్వాత ఇది 25. మా జాగ్రత్త, 19th లెటర్ S, 7th లెటర్ G, F, I, X, Y. అమ్మా స్థానాలు తీసుకుంటే మొదటిగా వాడు ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటున్నాడు మా 1 2 3 4 5 6లో 2 3 5 అంటే GFX మొదటిగా వాడు ఏం చేస్తాడంటే ప్రైమ్ ప్లేసెస్లో ఉన్న వాడిని తీసుకున్నాడు GFX. ఆ తర్వాత 1 4 6 తీసుకున్నాడు. ఇక్కడ 1 అంటే S, 4 అంటే I, 6 అంటే Y. సో GFX SIY సరిపోయిందా? ఆన్సర్ బి, సెకండ్ ఆప్షన్లో ఉంది అది. ఇది ఇంపార్టెంట్ జాగ్రత్త రాసుకోండి. ఓకే, కోడింగ్ అండి కోడింగ్. నెక్స్ట్ 88. If in a certain code language TKU is written as END, then how the weekend is coded as అన్నాడు. ఆడు TKUని ENDగా రాశాడు. సేమ్ లెటర్సా? ఇక్కడున్న వర్డ్లో ఉన్నటువంటి లెటర్సే వాడా? కాదు, వేరే కొత్త లెటర్స్ వాడాడు. వేరే కొత్త లెటర్స్ కాబట్టి ఇది రూల్ నెంబర్ 1 పనిచేయట్లేదు. రూల్ నెంబర్ 2 ఆపోజిట్ పెయిట్సా? TG గ్రాండ్ టంగ్ కాదు, ఆపోజిట్ పెయిట్స్ కాదు. సో నా టేక్ ద ప్లేస్ వాల్యూస్ TKUEND. ఇవి డైరెక్ట్గా ఆపోజిట్ పెయిట్స్ కానప్పటికీ నాకు ఎందుకో ఆపోజిట్ పెయిట్స్కి దగ్గరగా ఉన్నాయనిపిస్తుందమ్మా. ఎందుకంటే TG గ్రాండ్ ట్రంక్, KP కూకట్పల్లి, FU ఫుల్. అమ్మా G అంటే 7, 7కి 2 తీసేస్తే 5.
పి ఫర్ 16, 16 2 తీసేస్తే 14, 14. ఎఫ్ అంటే 6 -2 అంటే 4. ఆడేం చేస్తున్నాడమ్మా, ఆపోజిట్ పెయిర్ తీసుకొని దానికి -2 చేశాడమ్మా. ఆపోజిట్ పెయిర్ లెటర్ ఆఫ్ ద వర్డ్ -2. అది వాడి లాజిక్. సో దీని ప్రకారం వీకెండ్ తీసుకుంటే మనం WEEKENT. వీకెండ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఆపోజిట్ పెయిర్ తీసుకోవాలమ్మా. DW డోర్ విండో, EV లవ్, KP కూకట్పల్లి, EV లవ్, MN మ్యాన్ డోర్ విండో కదా, ఇవి ఆపోజిట్ పెయిర్స్. మా వాటికి 2 యాడ్ చేస్తున్నాడు కదా, ముందుగా వాటి యొక్క స్థాన విలువలు తీసుకుంటున్నానమ్మా. ఇది 13, ఇదేమో 23. వాటికి +1 -2, -2 క్షమించాలి, -2 అది. సో ప్రతి దానికి కూడా -2 చేస్తున్నాడమ్మా. మైనస్ చేస్తే 4 - 2 ఎంత, 2. సెకండ్ లెటర్ ఎవరమ్మా, బి. బీతో స్టార్ట్ అయిన ఆప్షన్ ఒకటే ఉంది, ఆన్సర్ అయిపోయింది. కాబట్టి నేర్చుకుంటున్నాం కదా. 22కి 2 తీసేస్తే 20, 20th లెటర్ టీ. 22కి 2 తీసేస్తే 20th లెటర్ టీ. 18కి 2 తీసేస్తే 14, 14వ అక్షరం ఎన్. తర్వాత 22 2 తీసేస్తే 20, 20th లెటర్ ఈస్ టీ. 13లోంచి 2 తీసేస్తే 11, 11వ అక్షరం కే. 23లోంచి 2 తీసేస్తే 21వ అక్షరం యు. BTTN TKU. And my answer is option A for 88th question. Answer is A, 89. 89. మళ్ళీ మనం డైరెక్షన్స్లోకి వచ్చేసామమ్మా. ఇక్కడ డైరెక్షన్స్లో ముందుగా ఇంగ్లీష్లో చెప్పి తర్వాత తెలుగులో మాట్లాడుకుందాం మనం. ఓకే, నెక్స్ట్ మా P is to the north of M. P is to the north of M. మా P అనేది Mకి నార్త్ వైపులో ఉంది. N is to the east of M. Mకి ఈస్ట్ వైపులో N ఉంది. T is to the south of M. Mకి సౌత్ వైపులో T ఉంది. U is to the south east of M. అమ్మా Mకి ఇది సౌత్, ఇది ఈస్ట్. సౌత్ ఈస్ట్ అంటే ఇది మా సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఎవరున్నారంటే యు ఉన్నారు. ఓకే, ఇంకేం చెప్తున్నాడు మా దెన్ ఇంకేం చెప్తున్నాడు అని నెక్స్ట్ లైన్కి వెళ్తే బయటికి తోసేస్తా. ఎం అనే వాడికి సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో యు ఉన్నాడని చెప్పాడే కానీ ఆయన కరెక్ట్గా ఎన్కి సౌత్ వైపులో టీకి ఈస్ట్ వైపులో పెట్టుకొని నీకేమైనా చెవులో చెప్పాడా వాడు వచ్చి? లేదు కదా. యు ఏడ రావచ్చు, యు ఏడ కూడా రావచ్చు. వీ హ్యావ్ పాసిబిలిటీస్ మా. ఎన్ ఇక్కడే ఎందుకు ఉండాలి? ఎంకి ఈస్ట్ వైపులో ఎన్ అన్నాడు తప్ప కరెక్ట్గా ఏడ పెట్టుకోమని చెప్పలేదు వాడు. ఎన్ ఏడ ఉండొచ్చు, ఏడుగా ఉండొచ్చు. వాడు ఎక్కడ ఒక డిస్టెన్స్ ఉండితో మెన్షన్ చేయట్లేదమ్మా, వెయిట్ చేయాలి. తర్వాత చూడు, యూ ఈజ్ సౌత్ ఈస్ట్ ఆఫ్ ఎం. నెక్స్ట్ యూ ఈజ్ ఈస్ట్ ఆఫ్ టీ. మా టీకి ఈస్ట్ వైపులోనే యూ, టీకి ఈస్ట్ వైపు యూ. ఇక్కడ ఎందుకు ఉండాలి? ఏడు ఉండొచ్చు, ఇక్కడైతే ఉండదు పక్కా. ఎందుకంటే ఈస్ట్ వైపులో అని చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా టీకి ఇదో ఇలా స్ట్రైట్లోనే ఉంటాయి. యు ఇక్కడ ఎక్కడైనా ఉండొచ్చు. సో ఈస్ట్లోనే ఉండాలి. బట్ ఎక్కడ కూడా సమాన దూరాలు అనే పదం ఇదతో మాట్లాడలేదమ్మా. దాని క్వశ్చన్ ఏంటి? హౌ మెనీ పర్సన్స్ ఆర్ టు ద నార్త్ వెస్ట్ ఆఫ్ యూ. అయితే యూకి నార్త్ వెస్ట్లో ఎవరున్నారు? ఇంకో మాట చెప్తా. యూకి నార్త్ వెస్ట్, సపోజ్ ఇక్కడ యూ ఉందనుకోమ్మా, యూకి సీదా లెఫ్ట్ సైడ్ ఉన్నాడు కాబట్టి వీడు వెస్ట్ వైపులో ఉన్నట్టు, నాకు నార్త్ వెస్ట్ కావాలి. సో యూకి ఇది నార్త్, ఇది వెస్ట్, వీడు నార్త్ వెస్ట్లో ఉన్నాడు, వీడు కూడా నార్త్ వెస్ట్లోనే ఉన్నాడు. ఇక్కడ ఎన్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను కాబట్టి ఇక్కడైతే లేడు, ఊరికే అది నిజం కాదు. ఇది యూ అనుకో, నార్త్ ఈస్ట్ వాళ్ళిద్దరే ఉన్నారు. ఇది ఎందుకు యూ అవ్వకూడదు? ఇది నార్త్ అనుకో, ఇది వెస్ట్ అనుకో, వీడు నార్త్ ఈస్టేగా, ఈడు నార్త్ ఈస్టేగా. ఇక్కడ డిస్టెన్స్ నీకు సరిపోలేదు కాబట్టి యూలు ఇక్కడ తీసుకున్నా యూకి నార్త్ వెస్ట్లో పి అండ్ ఎం అనే ఇద్దరు మాత్రమే వచ్చారు. అదే యూ ఏడు తీసుకుంటా, లేదా టీకి ఈస్ట్ వైపులో ఏడు తీసుకుంటా, ఎవడోడుతో నన్ను ఎన్ ఏడదాకే తీసుకున్నా, ఇది నార్త్ ఇది వెస్ట్, ఈడు నార్త్ వెస్టేగా, మరి అప్పుడు ఎన్ కూడా వస్తాడుగా. ఎన్ రాకూడదు అని రూల్ లేదు, ఎన్ ఖచ్చితంగా రావాలి అని రూల్ లేదు.
మినిమం అయితే ఇద్దరున్నారు. యూ ఇక్కడ పెట్టినా ఇక్కడ పెట్టినా ఇక్కడ పెట్టినా ఇక్కడ పెట్టినా ఇక్కడ పెట్టినా ఎక్కడ పెట్టినా యూకి నార్త్ వెస్ట్ డైరెక్షన్లో మినిమం ఎం అండ్ పి అనే ఇద్దరైతే పక్కా ఇద్దరైతే. కానీ ఎన్ అనేవాడు ఉంటాడో లేదో కన్ఫర్మేషన్ లేదు. కాబట్టి నువ్వు ఇక్కడ ఆన్సర్ 2 అని ఖచ్చితంగా చెప్పడానికి లేదమ్మా. 2 అని ఖచ్చితంగా చాలామంది 2 ఆన్సర్ పెట్టేసి వస్తారు. చెప్పడానికి లేదమ్మా. ఎందుకంటే అక్కడ ఎన్ యొక్క పొజిషన్ నాకు తెలీదు. ఎందుకంటే ఎంకి ఈస్ట్ వైపులో ఎన్ అన్నాడే కానీ ఎంత దూరమో చెప్పలా. చాలామంది మేధావులంతా ఏం చేస్తారు చెప్పనా, ఇది టీ, మీరు చేసే తప్పులు చూడండి. ఇది టీ, ఇది ఎం, ఇది పి, ఈడు టీ ఇది ఎన్ అంటాడు. ఇక్కడ తీసుకొచ్చి యూ పెడతాడు. యూ తీసుకొచ్చి ఇది నార్త్ ఇది వెస్ట్, ఇది నార్త్ వెస్ట్, ఈడు నార్త్ వెస్ట్, ఇద్దరేగా. ఆన్సర్ ఈస్ 2 అని పెడతారు. బయటికి దూసేస్తా మొత్తాన్ని, డిస్టెన్స్లు చెప్పరా నీతో. కాబట్టి అలా ఆన్సర్ పెట్టిన వాళ్ళంతా పాయ. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి? 2 నో, కొన్ని 3 నో, ఐదర్ 2 or 3 చెప్పలేము. ఖచ్చితంగా 3 అయితే పక్క, 3 అయితే పక్క, కానీ 3 మాత్రమే అంటే మాత్రం కాదు. సో ఇప్పుడు మనం తెలుగులో మాడుకుందాం. మరి ఎందుకంటే అది నార్త్ ఈస్ట్ ఇక్కడ మళ్ళీ వాయువ్యం ఆగ్నేయం వస్తాయి. కాబట్టి తెలుగులో మాడుకుందాం. ఎంకి ఉత్తర దిశలో పి. మా ఎం అనే వాడికి ఉత్తరం అంటే పైకి కదా, చాలా మంది రైట్ సైడ్ రాస్తున్నారు. అలా రాయకూడదు, పైకి వెళ్ళాలి. ఎంకి ఉత్తరాన పి, ఎంకి ఆగ్నేయ దిశలో యు. మా ఎంకి ఆగ్నేయం అంటే ఇది, ఎంకి ఆగ్నేయ దిశలో యు. ఎంకి తూర్పు దిశలో ఎన్. అమ్మా ఎన్కి తూర్పు దిశలో ఎన్ అన్నారు. ఆ ఎన్ ఇక్కడ 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 చెప్పలా. ఎంకి దక్షిణ దిశలో టి, ఎంకి దక్షిణ దిశలో టి, అది ఇక్కడ ఇక్కడ ఎక్కడో చెప్పలా. టీకి తూర్పు దిశలో యు. మౌ టీకి ఖచ్చితంగా తూర్పు దిశలో యు ఉండాలి. ఇక్కడ ఛాన్స్ లేదు. ఎక్కడుందిగా టీ తూర్పు దిశలో యు, అంటే ఇక్కడ రాకూడదు. టీకి తూర్పు దిశలో మాత్రమే యు ఉండాలి. సో ఎంకి దక్షిణాన టీ, టీకి తూర్పు వైపున యు, తర్వాత యుకి దాన్ని ఏమంటారు, ఎంకి ఆగ్నేయాన యు. ఇప్పుడు యుకి ఎన్ ఎక్కడుంది తెలీదు. ఇక్కడ 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 కన్ఫర్మేషన్ లేదు. అయితే నా క్వశ్చన్, అయితే యుకి వాయువ్యంలో ఎంతమంది ఉన్నారు? మా యు అనేవాడు వీడేగా. వీడికి వాయువ్యం అంటే ఇది ఉత్తరం, ఇది పడమర, ఇదేగా. ఎం ఉన్నాడు ఖచ్చితంగా, పి ఉన్నాడు ఖచ్చితంగా. ఇక్కడ ఎన్ ఇక్కడ ఎందుకు ఉండొచ్చు? ఇక్కడైతే ఉన్నాడు, ముగ్గురు. సపోజ్ ఎన్ కనుక ఇక్కడ ఉన్నాడు అనుకో, ఇదే కండిషన్ని, ఇది టి, ఇది ఎం, ఇది పి, ఇక్కడ ఎన్ పెట్టి ఇక్కడ యూ పెట్టాను అనుకో, ఈ కండిషన్ ప్రకారం అయితే దీనికి వాయువ్యం దిశలో కేవలం ఇద్దరే ఉంటారు. మినిమం 2 అయితే పక్క, ఇక్కడ ప్రకారం అయితే 3 వస్తారు. సో ఆన్సర్ ఈస్ ఐదర్ 2 or 3. అక్కడ నాకు యు అనే పర్సన్కి వాయువ్య దిశలో ఇద్దరు లేదా ముగ్గురు ఎంతమంది ఉండొచ్చు. నెక్స్ట్ 90. ఇన్ సమ్ లాంగ్వేజ్ 6 + 5 + 7 = 72 and 4 + 6 + 2 = 32. దెన్ 7 + 3 + 2 ఎంత? ఒక పరిభాషలో మా 6, 5, 7ని ఉపయోగించి నువ్వు 72 తీసుకురావాలి. ఏమైనా చేసుకో. మా 6 × 5 = 30, 6 × 7 = 42, 30 + 42 = 72. 6 × 5 = 30. మొదటి 2 అంకెలని హెచ్చవేశానమ్మా. 6 × 5 = 30. చివరి 2 అంకెలను హెచ్చవేశానమ్మా. 7 × 42. మొత్తాన్ని కూడా 6 × 5 = 30, 7 × 42 సమంత 72. ఇది ఇగో. Product of the first 2 digits and product of the extreme digits. 6 4s are 24, 4 2s are 8. 24 + 8 = 32. సరిపోయిందా? సో మొదటి 2 అంకెలను హెచ్చవేశానమ్మా, గుణించాను. చివరి అంకెలని గుణించడం జరిగింది, రెండింటిని కూడేశానమ్మా. 6 4 24, 4 2 8 సమంత 32. చెప్పిందా? అలాగే
7 3 21, 7 2 14, 14 ప్లస్ 21 మనకు కావాల్సింది. సో product of the first 2 digits and product of the end digits and sum of their numbers. 7 3s 21, 7 2s 14, Samantha 35. And my answer is option D. Only is the right answer for 90th one. Okay, 91. Missing the characters. మా మిస్సింగ్ క్యారెక్టర్స్ మా ఇక్కడ నాకు ఆ ప్రశ్న గుర్తు ఉన్న చోట ఏం వస్తుంది అనేది మనం కనిపెట్టాల్సి ఉంటుందమ్మా. ఇక్కడ గుర్తుంచుకో, ఒక్క సింబల్కి పక్కన ఉన్న సింబల్తో నాకు సంబంధం లేదమ్మా. ఇక్కడ దేని దాన్ని సపరేట్గా ఇండిపెండెంట్గా చూసుకోవాలి మనం. ఓకే మా, నువ్వు ఏమన్నా చెయ్యి, నాకు 130 రావాలమ్మా, మధ్యలో ఉంది కాబట్టి కదా. నా క్వశ్చన్ మార్క్ సెంటర్ ఉన్నది తీసుకోవాలి. నువ్వు ఏమన్నా చెయ్యి, 171 కావాలి. అదే లాజిక్ వాడు, నా క్వశ్చన్ మార్క్ వాడాలి. ఇక్కడ గుర్తుపెట్టుకో, ఫస్ట్ దానికి సెకండ్ దానికి థర్డ్ దానికి ఒకే లాజిక్ ఉండాలి తప్ప కొంచెం కూడా లాజిక్ మారకూడదు. మా 7 4 28, 3 2 6, 28 ప్లస్ 6 ఏమన్నా వస్తుందా? 8 48, 12 ప్లస్ 4 16, 168. కానీ అక్కడ 130 ఉంది, కాదు, అది కాదు. సో ప్రొడక్ట్ కాదు. 4 3 12, 7 2 14, 14 2 28, 14 15 16, 168. కానీ 130 ఉంది, అది కూడా కాదు. ఇప్పుడు మొత్తాన్ని యాడ్ చేసాడా? 10 14 15 16, 16 160, 130 ఎగ్జాక్ట్గా పోవట్లేదు. పోతే ఏమన్నా కాన్స్టెంట్ నెంబర్తో డివిజన్ చేసాడు అనుకోవచ్చు, అది కూడా కాదు. నేను నీకు ఒక అద్భుతాన్ని పరిచయం చేస్తాను, ఇప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో, ఎప్పటికీ మర్చిపోకూడదు నువ్వు ఇంకా. ఓకే మా, 130 కొంచెం మోస్తరు పెద్ద నెంబరే కదా. నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే మా, స్క్వేర్లు క్యూబులు చేద్దాం అనుకుంటున్నా మా. 2 స్క్వేర్ 4 స్క్వేర్, 2 స్క్వేర్ 4, 4 స్క్వేర్ 16, 7 స్క్వేర్ 49, 3 స్క్వేర్ 9. యాడ్ చేస్తే 58 ప్లస్ 4 62. గట్టికి కొడితే దాంట్లో సగం కూడా రాలా కదా. సో నేను మిగతా నెంబర్స్ ఏవైతే ఉన్నాయో 7 3 క్యూబ్స్ చేద్దాం అనుకుంటున్నా. అరే క్యూబ్స్ చేస్తే చాలా పెద్దవి వస్తాయిరా. 7 క్యూబ్ అంటే 343, కానీ ఇక్కడ అంత లేదుగా. సో అది కూడా కాదు. పని చేద్దాం, వీటిని క్యూబ్స్ చేద్దాం. అమ్మా ఈవెన్ నెంబర్స్ని క్యూబ్స్ చేస్తున్నానమ్మా నేను, ఆడ్ నెంబర్స్ ఏమో స్క్వేర్స్ చేస్తానమ్మా. ఒక్కసారి చూడు ఈ విచిత్రాన్ని. 2 క్యూబ్ అంటే 8 మా, 4 క్యూబ్ అంటే 64 మా, 7 స్క్వేర్ 49, 3 స్క్వేర్ 9. సమంత 9 18 92 22 30, 3 4 7, 7 ప్లస్ 6 130. కరెక్ట్గా సరిపోయింది బా కదా. ఆడు ఏం చేస్తున్నాడంటే ఈవెన్ డిజిట్స్కి ఏమో క్యూబ్స్ చేస్తున్నాడమ్మా, ఆడ్ డిజిట్స్ ఏమో స్క్వేర్ చేస్తున్నాడమ్మా, అంతే. చూద్దాం అది ఇక్కడ ఎట్లాగా అక్కడెక్కడ అమ్మా. ఇక్కడ ఈవెన్ నెంబర్స్ అంటే జస్ట్ 4 ఒక్కటే ఉంది ఈవెన్ నెంబర్. ఇక్కడ 1 కానీ 5 కానీ 9 కానీ ఇవన్నీ కూడా ఆర్ట్స్ని క్యూబ్స్ చేస్తున్నాడు. క్షమించాలి, ఈవెన్ని క్యూబ్ చేస్తున్నాడు. ఈవెన్ నెంబర్ ఇక్కడ 4 కదమ్మా, 4 క్యూబ్ ప్లస్ 1 స్క్వయర్ 9 స్క్వయర్ 5 స్క్వయర్ కదా. ఆడ్ నెంబర్స్ అన్నీ ఏమో స్క్వేర్స్ మా, ఈవెంట్స్ అన్నీ ఏమో క్యూబ్స్ మా. 4 క్యూబ్ ఎంత అంటే 64 ప్లస్ 1 స్క్వేర్ 1, 9 స్క్వేర్ 81, 5 స్క్వేర్ 25. సమంత 5 6 7, 7 ప్లస్ 4 అంతా 11, 1 10 11 12 ప్లస్ 5, 12 ప్లస్ 5 ఎంత 17, 171. సరిపోయిందా? ఈవెన్ నెంబర్స్ క్యూబ్స్, ఆడ్ నెంబర్స్ స్క్వేర్స్. ఇక్కడ ఉన్న వాటిలో 2 7 9 1లో 2 ఒక్కటే మాత్రమే ఈవెన్, కాబట్టి దాన్ని క్యూబ్ చేస్తున్నానమ్మా. మిగతావన్నీ కూడా స్క్వేర్ చేస్తున్నాను. 2 క్యూబ్ 8, 1 స్క్వేర్ 1, 7 స్క్వేర్ 49, 9 స్క్వేర్ 81. సమంత 1 10 19 1 9 13 1 139 ఉందా? ఎస్. ఎక్కడ ఉందమ్మా? ఆప్షన్ ఏలో. కాబట్టి దీని ఆన్సర్ ఈస్ ఏ ఫర్ దిస్ ప్రాబ్లం. 139 is the answer. Problem number 91. Answer is A. 92. 346
మనకి 259 అయిందమ్మా. 459 818 అవుతుంది. అయితే 496 ఏమవుతుంది? ఇవి కూడా మోస్ట్లీ కొంచెం పెద్ద నెంబర్సే. నేను సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం లాగానే ఫస్ట్ స్క్వేర్ చేద్దాం అనుకుంటున్నా, తర్వాతది క్యూబ్ చేద్దాం అనుకుంటున్నా, తర్వాతది స్క్వేర్ చేద్దాం అనుకుంటున్నా. గట్టిగా కొడితే ఇది 9, 64, 36. సో 10, 19, 1, 109 వస్తుంది. కానీ 250 రావాలి, అది కాదు. నేను ఫస్ట్ వీటిని స్క్వేర్ చేస్తున్నాను, మిడిల్ దాన్ని క్యూబ్ చేస్తున్నాను, మధ్యలో తర్వాత దాన్ని స్క్వేర్ చేస్తున్నాను. ఇప్పుడు చేసింది అదేగా. 3 క్యూబ్ 4 స్క్వేర్ 6 క్యూబ్ చేద్దాం అనుకుంటున్నా. 6 క్యూబ్ అంటే 216 కదా. 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 16, 6 క్యూబ్ 216. మొత్తాన్ని యాడ్ చేసి చూడు. 6 మూల 18 ప్లస్ 1 19, 1 2 2 ప్లస్ 1 3 4 5. సో 259 సరిపోయింది చూడు. వాడు చివరిలో ఉన్నటువంటి డిజిట్స్ ఏవైతున్నాయో వాటిని క్యూబ్ చేసాడమ్మా, మిడిల్లో ఉన్న వాటినేమో స్క్వేర్ చేసుకున్నాడమ్మా. వాడు ఇదే చేయాలని రూల్ ఏం లేదమ్మా, ఇది కూడా చేయొచ్చు అంతే. ఓకే, సో ఇలాంటివి కూడా ఉంటాయని గుర్తుపెట్టుకోవడం అంతే. వీడికి ఏం చేయలేము మనం. 4, 5, 9 మిడిల్లో ఉన్న వాటికి మాత్రమే స్క్వేర్, చివరిలో ఉన్న వాటికి ఏమో క్యూబ్స్ రాస్తున్నాడు. అక్కడ 818 చాలా పెద్ద నెంబర్ అది కదా. 4 క్యూబ్ 64, 5 స్క్వేర్ 25, 9 క్యూబ్ 729. సమంత 18, 1 3 4 5 ఎంత 5 5 ప్లస్ 6 11 1 8 818. సరిపోయిందమ్మా. నెక్స్ట్ 496 చివరిలో ఉన్నవేమో క్యూబ్స్ మా. 4 క్యూబ్ ప్లస్ 9 స్క్వేర్ ప్లస్ 6 క్యూబ్. 4 క్యూబ్ అంటే 64, 9 స్క్వేర్ అంటే 81, 6 క్యూబ్ అంటే 216. సమంత 6 7 7 ప్లస్ 4 11 1 2 10 6 1 3 361 ఉందా ఆప్షన్లో? ఎస్, ఆన్సర్ ఇస్ డి. చివరిలో ఉన్న వాటికేమో క్యూబ్స్ ఏమో, మిడిల్లో ఉన్న వాటికేమో స్క్వేర్ చేసుకుంటున్నాడు మా వాడు. మిస్సింగ్ క్యారెక్టర్స్. 93 ఏంటిది? బ్లడ్ రిలేషన్స్, సంబంధాలు. మొదటిగా మనం ఇంగ్లీష్ చూద్దామా, తర్వాత తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను నేను. ఓకే, నీలం హూ ఈజ్ రోహిత్ డాటర్ సేస్ టు ఇందు. నీలం అనే ఒక అమ్మాయి రోహిత్ అనే వాడికి కూతురంట. ఆ అమ్మాయి ఇందుతో చెప్తుంది, ఏమని చెప్తుంది? యువర్ మదర్ రీటా ఈస్ మై ఫాదర్స్ సిస్టర్. మీ అమ్మగారు ఎవరంటే, మీ అమ్మగారి పేరైన రీటా మా నాన్నగారి చెల్లెలు. హూ ఈజ్ సోహన్స్ థర్డ్ చైల్డ్. ఇక్కడ హూ అంటే గుర్తుపెట్టుకు, హూ అనే పదం ఎప్పుడు దాని ముందున్నటువంటి వ్యక్తి గురించి మారుతుంది. సో మా నాన్నల చెల్లి ఎవరో కాదు, సోహన్స్కి థర్డ్ చైల్డ్, మూడో బిడ్డ. హౌ ఈజ్ సోహన్ ఈజ్ రిలేటెడ్ టు ఇందు. ఇందుకు సోహన్ ఏమవుతాడు? క్వశ్చన్ జాగ్రత్త చూడమ్మా. నీలం హూ ఈజ్ రోహన్స్ డాటర్. రోహన్ ఒకడు ఉన్నాడు, వాడికి ఒక కూతురు ఉంది నీలం. నీలం ఈజ్ ద హూ ఈజ్ ద రోహిత్స్ డాటర్ సేస్ టు ఇందు. నీలం అనే అమ్మాయి ఇందుతో చెప్తుంది, మా ఇందు, మీ అమ్మగారు రీటా ఎవరో కాదు, మా నాన్న చెల్లెలు. మా నాన్న చెల్లెలు అంటే మా మేనత్త. మా మేనత్త ఎవరు? మీ మమ్మీ. అంటే నువ్వెవరు? నా కజిన్వి, అవునా కదా. సో నీలం వాళ్ళ నాన్నగారికి సిస్టర్ ఎవరో కాదు, రీటా. ఆ రీటా మరెవరో కాదు, ఇందు వాళ్ళ అమ్మ. నీలం ఇందుతో చెప్తుంది, యువర్ మదర్ ఈజ్ మై ఫాదర్స్ సిస్టర్. మీ అమ్మగారు రీటా ఎవరో కాదు, మా నాన్నగారికి చెల్లెలు. అంటే మా మేనత్త కూతురువే నువ్వు, మా కజిన్వి నువ్వు అని చెప్తుంది ఇందుతో నీలం. సో ఇంకా ఏం చెప్తాడు మా హూ. ఇక్కడ హూ అంటే ఎవరి గురించి? దాని ముందున్న సిస్టర్ గురించి. సో మై ఫాదర్ సిస్టర్ అంటే రోహన్ వాళ్ళ సిస్టర్ రీటానేగా. రీటా ఎవరంట? హూ ఈజ్ సోహాన్స్ థర్డ్ చైల్డ్. అంటే సోహాన్ అనే వాడికి 3 పిల్లలు ఉన్నారు, అందులో ఇది మూడోది. వీడు 1, 2 ఏదైనా అనుకో, ఇంకొకరైతే చైల్డ్ ఉన్నారు పక్క.
మూడవ బిడ్డ రీటా. అయితే హౌ ఈజ్ సోహన్ రిలేటెడ్ టు ఇందు? క్వశ్చన్ ఏమవుతాడు, ఇందుకి సోహన్ ఏమవుతాడు? క్వశ్చన్ ఎప్పుడు వెనక నుంచి వెళ్ళాలమ్మా. ఇందుకి సోహన్ ఏమవుతాడు? మా ఇందుకి సోహన్ ఏమవుతాడు? మా అమ్మ వాళ్ళ నాయన. మదర్స్ ఫాదర్ ఈజ్ మై గ్రాండ్ ఫాదర్. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. గట్టిగా మాట్లాడితే అమ్మ తరపు కాబట్టి మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్. కాబట్టి ఆన్సర్ ఇస్ సి. థర్డ్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. తెలుగులో మాట్లాడుకుందామా. రోహిత్కి కూతురు అయినటువంటి నీలం ఇందుతో ఇలా అన్నారు. ఇందు అనే అమ్మాయితో నీలం అనే అమ్మాయి మాట్లాడుతుంది. ఏమని? నీ తల్లి రీటా నా తండ్రికి సోదరి. ఆమె సోహన్ యొక్క 3వ సంతానం. ఆమె అంటే ఆ సోదరి ఉంది కదా, ఈమె గురించి అనమాట. నీ తల్లి రీటా ఎవరైతే ఉన్నారో ఆమె నా తండ్రికి సోదరి, అంటే మా మేనత్త ఆవిడ అని చెప్పింది ఎవరమ్మా? సో రోహిత్ వాళ్ళ కూతురు ఎవరు? నీలం రోహిత్. నీలం అనే అమ్మాయి ఇందుతో చెప్తుంది ఏమనమ్మా? నీ తల్లి రీటా నా తండ్రికి సోదరి. నా తండ్రి అంటే చెప్తుంది నీలం కాబట్టి నీలం వాళ్ళ నాన్నగారికి, వాళ్ళ తండ్రికి సోదరి ఎవరు? రీటా. నీ తల్లి అని చెప్పింది కాబట్టి ఇందు ఎవరు? వాళ్ళ కూతురేగా. ఇందుతో నీలం చెప్తుంది నీ తల్లి రీటా నా తండ్రికి సోదరి. ఆమె అంటే ఎవరు? ఇప్పుడు ఇందు వాళ్ళ అమ్మ రీటా. ఆమె సోహన్ యొక్క 3వ సంతానం. అంటే సోహన్ అనే వాడికి 3 పిల్లలు ఉన్నారు. 3వ సంతానం, మినిమం 3. ఇదైతే 3వది. అంతకన్నా తక్కువ ఎక్కువ లేదో మనకు తెలియదు, తక్కువ అయితే లేదు. 3 మనం కనీసం 3వ సంతానం. అయితే ఇందుకి సోహన్ ఏమవుతారు? వాడు ఏమడిగాడమ్మా? ఇందుకి సోహన్ ఏమవుతాడు? వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన సోహన్. వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన ఏమంటాం? తాత. ఆన్సర్ ఇస్ సి. ఆప్షన్ సి. 94th one చూద్దాం. పాయింటింగ్ టు అనిల్, శిల్పా సెడ్. అనిల్ని చూపిస్తూ శిల్ప ఈ విధంగా చెప్తున్నారు. ఏమని? హిస్ మదర్స్ ఫాదర్ ఈజ్ మై బ్రదర్స్ గ్రాండ్ ఫాదర్. ఇది కొంచెం జాగ్రత్తగా మనం నేర్చుకోవాలమ్మా ఇంగ్లీష్లో మాట్లాడుకున్నప్పుడు. సో పాయింటింగ్ టు అనిల్, అనిల్ని చూపిస్తూ శిల్పా సెడ్. చెప్తుంది ఎవరంటే స్పీకర్ ఇక్కడ శిల్ప. హిజ్ అంటే ఎవరంటే చెప్తున్నటువంటి వ్యక్తి అనిల్ గురించి. అవునా? ఇది కొంచెం మాటలు మాట్లాడుకుందాం. ఇన్వర్టెడ్ కమాస్ రాసుకుందాం ఒకసారి జాగ్రత్త చూద్దామా. హిస్ mother's father is my brother's grandfather. How Anil related to శిల్ప? అమ్మా ఇక్కడ శిల్ప అనే అమ్మాయి చెప్తుంది కాబట్టి స్పీకర్ ఎవరు? శిల్ప. ఎవరి గురించి చెప్తుందంటే అనిల్ గురించి కదా. సో హిజ్ అంటే ఇక్కడ ఎవరి గురించి? అనిల్ గురించి. హిజ్ అంటే ఎవరు? అనిల్ వాళ్ళ మదర్కి ఫాదర్ ఈస్ ఎవరంటే సెంటెన్స్ మారిపోయింది మళ్ళా. ఈజ్ ఎవరంటే మై అంటే చెప్తుంది ఎవరు ఇక్కడ? స్పీకర్ శిల్ప. సో మై బ్రదర్స్ గ్రాండ్ ఫాదర్. ఈ ముసలోడు ఇద్దరు ఒకటే. అనిల్ వాళ్ళ అమ్మగారికి నాన్న ఎవరంటే మా బ్రదర్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అన్నాడు. మా జాతి విను. అనిల్ అనేవాడు ఒకడు ఉన్నాడు అబ్బాయి. వాళ్ళ అమ్మగారికి నాన్న, వాళ్ళ అమ్మ వాళ్ళ ఫాదర్ ఈజ్ ఎవరంటే మై బ్రదర్స్ గ్రాండ్ ఫాదర్. నా బ్రదర్ అనిల్ ఎందుకు అవ్వకూడదు? నేను శిల్ప, నా బ్రదర్ అనిల్. నా బ్రదర్కి గ్రాండ్ ఫాదర్ అనిల్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇద్దరు ఒకటేగా. అనిల్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అంటే అనిల్కి గ్రాండ్ ఫాదరేగా. అనిల్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ నా అన్నకి కూడా గ్రాండ్ ఫాదరే, మై బ్రదర్స్ గ్రాండ్ ఫాదర్. ఇదొక కేసు. ఇలానే ఎందుకు ఉండాలి? అనిల్ మదర్స్ ఫాదర్ ఈస్, ఈయన ఎవరంటమ్మా? మై శిల్ప ఉంది కదా, శిల్ప వాళ్ళ బ్రదర్కి గ్రాండ్ ఫాదర్ అంటే వాళ్ళ పేరెంట్స్లో వాళ్ళ ఫాదర్ అయి ఉండొచ్చుగా. అంటే వీళ్ళిద్దరూ సిబ్లింగ్స్ అవుతారు. అదొక ఆప్షన్ ఉంది కదమ్మా.
అనిల్ వాళ్ళ అమ్మగారికి ఒక బ్రదరో లేకపోతే సిస్టరో ఉండుంటే వాళ్ళ బిడ్డలుగా శిల్ప మరియు శిల్ప వాళ్ళ సోదరుడు ఉన్నాడు అనుకోవచ్చుగా. అదొక ఆప్షన్ ఉందిగా మనకి, అవునా కదా. ప్రతిోడు ఇది పెట్టడానికే ట్రై చేస్తాడు, దాని ఎందుకు ఆలోచించడం అర్థం కాదు, ఆలోచన చేయాలి. ఓకే, సో క్వశ్చన్ ఏంటి మా, హౌ అనిల్ ఈజ్ రిలేటెడ్ టు శిల్ప. శిల్పాకి అనిల్ ఏమవుతాడు మా, శిల్పాకి అనిల్ ఏమవుతాడు ఈ కండిషన్ ప్రకారం వాళ్ళ బ్రదర్ అవుతాడు. శిల్పాకి అనిల్ ఏమవుతాడు వాళ్ళ పేరెంట్కి సిస్టర్, అంటే వాళ్ళ ఆంట్ వాళ్ళ బిడ్డ, కజిన్. ఆంట్ వాళ్ళ బిడ్డ ఎవరు, కజిన్. ఒక కేసు ప్రకారం బ్రదర్ అయ్యాడమ్మా, మరొక కేసు ప్రకారం కజిన్ అయ్యాడమ్మా. సో మై ఆన్సర్ ఇస్ ఐదర్ బ్రదర్ ఆర్ కజిన్. తెలుగులో మాట్లాడుకుందామా. ఇది మనకి ఇంగ్లీష్లో ఇన్వర్టెడ్ కామర్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడ క్లోజ్ చేయాలని చెప్పి చూసుకోవాలి జాగ్రత్తగా. అనిల్ని చూపిస్తూ శిల్ప ఇలా అన్నది. అనిల్ అనే వాడిని చూపిస్తూ శిల్ప ఇలా అన్నది. ఏమన్నది, అతని తల్లి యొక్క తండ్రి నా సోదరునికి తాత. మా అతను అంటే ఎవరమ్మా ఇక్కడ, అనిల్ కదా. నా అంటే ఎవరమ్మా, శిల్ప కదా. అతని తల్లి యొక్క తండ్రి అంటే అనిల్ ఉన్నాడు కదా. అనిల్ అనే వాడికి తల్లి ఉంది, ఆ తల్లి యొక్క తండ్రి మరెవరో కాదు, నా సోదరునికి తాత. నా సోదరుడు అనిల్ ఎందుకు అవ్వకూడదు, అదొక ఆప్షన్ ఉందిగా. శిల్ప అనే అమ్మాయికి సోదరుడు అనిల్, అనిల్ వాళ్ళకి అమ్మ వాళ్ళ నాన్న అంటే వాడి తాతేగా. అనిల్ వాళ్ళ తాత శిల్ప వాళ్ళ బ్రదర్కి కూడా తాతే, అంటే శిల్ప అనిల్ వాళ్ళ సిస్టర్ ఎందుకు అవ్వకూడదు, లేకపోతే అనిల్ శిల్పకి బ్రదర్ ఎందుకు అవ్వకూడదు, అదొక పాసిబిలిటీ. అదే ఎందుకు అవ్వాలమ్మా, అనిల్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారు అంటే అనిల్కి అయితే తాత, ఆయన శిల్ప వాళ్ళ సోదరునికి కూడా తాతే, అంటే వాళ్ళ పేరెంట్కి ఫాదర్గా ఉండాలి ఆ ముసలాయన. అంటే ఆయనకి మినిమం 2 బిడ్డలు. ఆ 2 బిడ్డల్లో ఒకరి అనిల్ వాళ్ళ ఒక కూతురికి అనిల్ పుట్టాడు, ఇంకో కొడుకో కూతురో ఉండుంటారుగా, వాళ్ళకి శిల్పాను వాళ్ళ బ్రదర్ పుట్టారు. ఇదొక ఆప్షన్ కదమ్మా. అయితే క్వశ్చన్ ఏంటమ్మా, అయితే శిల్పకి ఎవరికి, శిల్పకి అనిల్ ఏమవుతాడు, శిల్పకు అనిల్ ఏమవుతాడు. మా దీని ప్రకారం శిల్పకి అనిల్ ఏమవుతాడు, మా అమ్మ నాన్న ఎవరైనా కానీ వాళ్ళ సోదరి నాకేమవుతుంది, పిన్ని, పెద్దమ్మ, అత్త, మేనత్త, వాళ్ళ బిడ్డలు మనకేమవుతారు, దయాదులు అవుతారు. సో పిన్ని, పెద్దమ్మ, మేనత్త, అత్త, వాళ్ళ బిడ్డలందరూ మనకు దయాదులు అవుతారు. సో దీని ప్రకారం అయితే శిల్పకి అనిల్ ఏమవుతాడంటే వాళ్ళ సోదరుడు అవుతాడు. సో ఒక కేసు ప్రకారం సోదరుడు, మరొక కేసు ప్రకారం దాయాది. సో ఆన్సర్ ఈస్ సోదరుడు లేదా దాయాది. ఆన్సర్ ఏంటమ్మా, సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. తెలుగు బాగుంటుంది, ఇంగ్లీషే కొంచెం ఇబ్బంది పడుతుంది, కానీ తెలుగు చాలా బాగుంటుంది. 95 calendars. జాచుడమ్మా. If it was Sunday on October 16, 1987, then what was the day of the week on September 16, 1992? సూపర్ అమ్మా. అక్టోబర్ 16, 1987 సంవత్సరం ఆదివారం అయితే సెప్టెంబర్ 16, 1992 సంవత్సరంలో ఏమవుతుంది, అదే డేట్ అని అడుగుతున్నాడు కదా. సో తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు ఒకటే కాబట్టి ఒకేసారి చెప్పేస్తున్నానమ్మా, జాగ్రత్త విందాం. నేను నీకు ఇచ్చాను, దీన్ని మనం 2 రకాలుగా చేసుకోవచ్చు. ఊరంతా తిరిగి వెళ్దామా, డైరెక్ట్గా వెళ్దామా, నీ ఇష్టం, నువ్వు తెలుసుకో. అక్టోబర్ 16, 1987 సంవత్సరం, అది ఆదివారం అయితే 16 సెప్టెంబర్ 1992 ఏమవుతుంది కదా. ముందుగా నేను డైరెక్ట్గా వెళ్ళిపోతానమ్మా, ఆ తర్వాత ఊరంతా తిప్పి తీసుకెళ్తానమ్మా ఒక్కసారి, ఎందుకంటే రెండు తెలుసుకోవాలి మనం. నేను మొదటిగా ఏం చేద్దాం అనుకుంటున్నానంటే 16 అక్టోబర్ 1987 సంవత్సరం ఆదివారం అయితే 16 అక్టోబర్ 1992 ఏమవుతుందో చూద్దాం అనుకుంటున్నా. కరెక్ట్గా ఎన్ని సంవత్సరం ముందుకు వెళ్ళాను చూడమ్మా. 87 నుంచి 88 ఖచ్చితంగా ఒక లీప్ ఇయర్ ఉంది, ఎందుకంటే ఇది అక్టోబర్ 1987 నుంచి నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ 1988 ఫిబ్రవరి 29th డేట్ కూడా ఉంది. అంటే అక్కడ 365 డేస్ ఉంటాయి, బికాజ్ ఇట్ ఈస్ ఎ లీప్ ఇయర్ కాబట్టి. సో 87 to 88కి ఒక లీప్ ఇయర్ కదా. లీప్ ఇయర్ కన్స్ ఆఫ్ 2 odd days.
80, 82, 89 ఒక నాన్ లీప్ ఇయర్ కాబట్టి సాధారణ సంవత్సరం కాబట్టి వన్ ఆడ్ డే. 89కి 90కి ఒక సాధారణ సంవత్సరం కాబట్టి 1 ఆడ్ డే. 90 to 91 1 ఆడ్ డే. 91 to 92 అమ్మ 92 సెప్టెంబర్ దాకా వచ్చాను కాబట్టి ఫిబ్రవరి మంత్ దాటుకొని వచ్చా కాబట్టి ఇది లీప్ ఇయర్. ఆడ్ డేస్ చూస్తే 2 + 2 4, 5 6 7 ఆడ్ డేస్ 0. అంటే దాని అర్థం ఏంటంటే 16వ తారీఖు అక్టోబర్ 1987 సంవత్సరం ఆదివారం అయితే 16 అక్టోబర్ 1992 కూడా మరలా ఆదివారమే. ఆంధ్ర ఆదివారం పెడితే బయటికి దూసేస్తా. నేను అడిగింది సెప్టెంబర్, నువ్వు తీసుకొచ్చిన అక్టోబర్. అంటే నాకు కావాల్సిందే సెప్టెంబర్ వరకే. నువ్వు అక్టోబర్ ఒక నెల ముందుకెళ్ళిపోయావు, ఆ నెల వెనక్కి రా. రాబోదట నేను ముందుకెళ్ళిపోయింది సెప్టెంబర్ మంత్ దాటిపోయి అక్టోబర్లోకి వెళ్ళా. సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 16 వరకు, సెప్టెంబర్లో మనకు మొత్తం 30 రోజులే ఉంటాయి. సో సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 16కి ఖచ్చితంగా మనకి 30 డేస్ మాత్రమే ఉంటాయి, ఎందుకంటే సెప్టెంబర్లో 30 డేసే ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ నెల రోజులు మనం వెనక్కి రావాలి, దట్టు 30 డేసే మనం రావాల్సింది. 30 డేస్కి ఆడ్ డేస్ వేసుకున్నా 7 4 28, రిమైండర్ ఎంత 2. వెనక్కి రావాలన్నాను కాబట్టి -2. ఆదివారం -2 అంటే శుక్రవారం. దట్స్ మై ఆన్సర్. అయిపోయింది. సి గాల్లో మాడుకుంటే ఇదంతా గాల్లో చేసేచ్చు ఇట్లా. నేనేం చేయలేదమ్మా, 16 అక్టోబర్ 1987 నాకు ఇచ్చాడు ఆదివారం అని. నేను కనుక్కోవాలనుకుంటున్నాను 16 సెప్టెంబర్ 1992 కనుక్కోవాలి మనం. అయితే ఏం చేస్తానంటే అమ్మా ఈరోజు 16 అక్టోబర్ 1987 అయితే మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం 1988 ఒక లీప్ ఇయర్ కాబట్టి మనకి 365 డేస్ ఉంటాయి కాబట్టి నాకు ఆడ్ డేస్ టోటల్గా 2 అని నాకు తెలుసు. సో 97 నుంచి 98కి ఒక నాన్ లీప్ ఇయర్, 99కి క్షమించాలి 87 నుంచి 88కి లీప్ ఇయర్, 89 నాన్ లీప్ ఇయర్, 90, 91, 92. సో ఇందులో మొత్తం 5 సంవత్సరాల్లో 2 లీప్ ఇయర్స్ వచ్చాయి. మొదటిది లీప్ ఇయర్ కాబట్టి మళ్ళీ లాస్ట్ లీప్ ఇయర్ వచ్చింది, మధ్యలో 3 సాధారణ సంవత్సరాలు వచ్చాయి. లీప్ ఇయర్కి 2 ఆడ్ డేస్ కాబట్టి 2 2 4, 4 + 3 ఎంత 7. కాబట్టి ఆడ్ డేస్ మొత్తంగా నేను చూసుకున్నాను, క్యాన్సిల్ అయిపోయినాయి, 0. అంటే 16 అక్టోబర్ 1987 ఆదివారం అయితే 16 అక్టోబర్ 1992 కూడా ఆదివారమే అవుతుంది. కానీ నేను అడిగింది సెప్టెంబర్ మంత్, నువ్వు అక్టోబర్ దాకా వెళ్ళావు, అదే సంవత్సరం డేట్ అదే, కాకపోతే ఒక నెల ముందుకెళ్ళిపోయావు. ఇక్కడ గుర్తుంచుకోమా, ఇక్కడ నువ్వు వెళ్ళిపోయిన నెల ఇంపార్టెంట్ నాకు. ఈ నెలలో సెప్టెంబర్ మంత్లో నాకు ఒరిజినల్గా 30 డేసే ఉంటాయి కాబట్టి 16వ తారీఖు నుంచి మళ్ళీ 16వ తారీఖు 30 డేసే ఉంటాయి. ఒకవేళ సెప్టెంబర్లో మనకి సెప్టెంబర్ కాదు ఇక్కడ అక్టోబర్ వచ్చిందనుకో, లేకపోతే ఆగస్ట్ వచ్చిందనుకో, 31 డేస్ తీసుకోవాలి, ఎందుకంటే దాంట్లో ఎండింగ్ డేట్ 31 కాబట్టి 30 డేస్ ఉంటే కనుక 30నే తీసుకుంటాం. సో 16వ తారీఖు సెప్టెంబర్ నుంచి 16వ తారీఖు అక్టోబర్ ఖచ్చితంగా 30 రోజులు నువ్వు ముందుకెళ్ళిపోయావు ఆల్రెడీ. ఆ 30 రోజులు వెనక్రా. 30 రోజులకి ఆడ్ డేస్ నేను కనుక్కుంటున్నానమ్మా. ఆడ్ డేస్ ఎంత 7 4 28, రిమైండర్ ఎంత అంటే 2. అంటే ఎన్ని డేస్ వెనక్కి రావాలి, 2 డేస్ వెనక్కి రావాలి. నాకు తెలుసు అక్టోబర్ 16 1992వ సంవత్సరం ఆదివారం అని. నేను ఒక రోజు వెనక్కి ఒక నెల వెనక్కి రావాలి కాబట్టి 2 రోజులు వెనక్కి వస్తాను. ఆదివారం నుంచి 2 తీసేసి శుక్రవారం. ఇది మనం డైరెక్ట్గా ఆలోచన చేసేసి ఆన్సర్ పెట్టేసేయచ్చు. సో ఇప్పటిదాకా మనం షార్ట్ కట్లు ఎలా చేయాలో చేసాం కదా. మా ఒరిజినల్గా కాన్సెప్ట్ ప్రకారం మనం ఎలా వెళ్ళాలి, రెగ్యులర్గా మనం చేసుకునే పద్ధతి ప్రకారం అయితే సో మనకి అక్టోబర్ 16 1987 ఇవ్వడం జరిగిందమ్మా. సో ఆ రోజు ఆదివారం అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 1987 నుంచి 1992 వరకు నేను రావాలి కదా. మొదటిగా నేను 1987వ సంవత్సరం మొత్తం కంప్లీట్ చేయాలమ్మా. మనం ప్రస్తుతం అక్టోబర్ నెలలో ఉన్నాము. అక్టోబర్ నుంచి నవంబర్ తర్వాత డిసెంబర్ కూడా దాటిపోవాలి కదా. తర్వాత 1988వ సంవత్సరం 1988వ సంవత్సరం అది లీపు సంవత్సరం, సాధారణ సంవత్సరం అంటే అది మొత్తం కూడా లీపు సంవత్సరం కదా. లీపు సంవత్సరానికి మొత్తానికి 366 రోజులు ఉంటాయి. ఆడ్ డేస్ ఏమో 2 వస్తాయి. అది మనం స్టార్టింగ్లో చెప్పుకున్నామా. 366 రోజుల్ని 7తో భాగహరిస్తే మనకి 52 వారాల 2 అధికమైన రోజులు వస్తాయి. ఆ 2 అధికమైన రోజులే మనకి ఆడ్ డేస్ అవుతాయి కదా. సో ఆ విధంగా లీపు సంవత్సరానికి 2 అధిక దినాలు వస్తాయి కాబట్టి తర్వాత 1989 ఒక సాధారణ సంవత్సరం నాన్ లీప్ ఇయర్ కాబట్టి అక్కడ ఆడ్ డేస్ ఎన్నమ్మా 1. తర్వాత 1990 సాధారణ సంవత్సరం కదా 1. తర్వాత 1991 ఇది కూడా సాధారణ సంవత్సరమే కదమ్మా 1. ఎందుకంటే 365 రోజులకి ఆడ్ డేస్ బై 7 చేస్తే 52 వారాల 1 రోజు వస్తుంది. ఆ 1 రోజే మనకి అధిక దినాలు కాబట్టి 1 వేసుకుంటాం అక్కడ.
తర్వాత 1992 ఇది లీపు సంవత్సరం, సాధారణ సంవత్సరం అంటే అది లీపు సంవత్సరం. మనం 1992 ఎక్కడి దాకా వెళ్ళాలి? సెప్టెంబర్ 16 దాకా వెళ్ళాలి కదా! ఫ్రమ్ ఎక్కడి నుంచి జనవరి నుంచి. సో, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఎక్కడి దాకా వెళ్ళాలమ్మా? సెప్టెంబర్ మంత్ వరకు, సెప్టెంబర్ 16వ తారీఖు వరకు వెళ్ళాలి కాబట్టి నేను ఇక్కడ 16 వేసుకుంటానమ్మా. సో, 16 వేసుకోవాలి. ఆ తర్వాత జనవరి మంత్ కోడ్ తీసుకుంటే 31 డేస్‌లో 27 4 ఆర్ 28 పోతే రిమైనింగ్ 3 డేస్. అంటే 31 డేస్ ఉన్న మంత్ కోడ్ ఎంత? 3. మనం చెప్పుకున్న ఇవన్నీ కూడా. ఫిబ్రవరి మంత్ 1992 అది లీపు సంవత్సరం కాబట్టి 29 రోజులు ఉంటాయి. విషమ దినాల సంఖ్య 1. 29/7 7 4 28 రిమైండర్ 1. సో, తర్వాత మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్‌లో 31 రోజులు కాబట్టి 3 ఆడ్ డేస్. అమ్మా అక్టోబర్‌లో ఒరిజినల్‌గా మనకి ఎన్ని రోజులు ఉంటాయంటే 31 డేస్ ఉంటాయి. మనకి తెలిసిన డేట్ అంటే అక్టోబర్ 16 తెలుసు. తెలిసిన డేట్ మనం ఎప్పుడు కౌంట్ చేయమమ్మా? 16తో సహా తీసివేస్తాం. తీసేస్తే రిమైనింగ్ 15 ఉంటాయి. ఆ 15 రిమైనింగ్ డేస్ అక్టోబర్‌లో ఉంటాయి కాబట్టి అక్టోబర్‌లో 15 వేసుకోవాలి. తర్వాత నవంబర్‌కి 30 డేస్ కాబట్టి 30 - 28 7 4 28 పోతే రిమైనింగ్ డేస్ ఎన్నమ్మా? 2. డిసెంబర్‌కి ఎన్ని? 3. ఎందుకమ్మా? అది నాకు 31 డేస్ కలిగింది కాబట్టి 7 4 28 పోతే రిమైండర్ 3. ఇప్పుడు ఈ మొత్తాన్ని 7 ఆడ్ డేస్ వచ్చే విధంగా మనం క్యాన్సిల్ చేసేసుకోవచ్చుమా. లేదా మొత్తాన్ని యాడ్ చేసి బై 7 చేసుకో. అది మనకి కొంచెం లెంథీ అయితది. ఆడ్ డేస్ 7 వచ్చే విధంగా క్యాన్సిల్ చేసేద్దాం. చేస్తే అమ్మా 7 2 ఆర్ 14 తీసేస్తే ఇక్కడ రిమైండర్ 1. అలాగే 14లో నుంచి 7 2 ఆర్ 14 తీసేస్తే రిమైండర్ 2. ఎక్కడెక్కడ కట్ చేసేద్దామా? 2 + 2 4, 4 + 3 7 క్యాన్సిల్. ఇందాక 7లో 14 క్యాన్సిల్ చేసాం. ఇప్పుడు 7 వచ్చే విధంగా క్యాన్సిల్ చేసుకుంటూ పోతా ఉంటాం. 3 + 3 6, 6 + 1 7 క్యాన్సిల్. అమ్మా 1 2 3, 3 + 3 6, 6 + 1 7 క్యాన్సిల్. తర్వాత 2 + 2 4, 4 + 3 7 క్యాన్సిల్. ఇక నాకు మిగిలిపోయిన విషమ దినాల సంఖ్య 3 + 2 ఇవేగా మిగిలిపోయినాయి. ఎన్నమ్మా? 5. 5 ఆడ్ డేస్ మిగిలినాయి. విషమ దినాల సంఖ్య 5 మిగిలిపోయినాయి. అవునా? సో, 5 ఆడ్ డేస్. అమ్మా ఆడ్ డేస్ వచ్చాయి కాబట్టి 1987 సంవత్సరం అక్టోబర్ 16 ఆదివారం అయితే ఇది 1997 ఫార్వర్డ్ ముందుకొచ్చాం కాబట్టి ఆ ఆదివారానికి అంటే ఆ తారీఖు నుంచి ఈ తారీఖు వరకు ఉన్న మొత్తం విషమ దినాల సంఖ్య 5 కదా! 5ని కూడుకోవాలి. ఆదివారానికి 5 కలిపితే సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర. ఆన్సర్ ఈస్ ఫ్రైడే, శుక్రవారం. నువ్వు ఎలాగైనా చేసుకోవచ్చు. సో, ఇదేంటంటే కొంచెం మనం గాలిలో లెక్క చేసుకోవచ్చు. అంటే కొంచెం ప్రాక్టీస్ అవసరం. ఓకే. సో, ఇది మనం త్రూ కాన్సెప్ట్ వెళ్తాం మనం. విషమ దినాల సంఖ్యని బేస్ చేసుకొని. ఓకేనా? రైట్. 96. If April 4th, 1988 is Monday, then what will be the day of the week on November 5th, 1989? 4వ తారీఖు ఏప్రిల్ 1988వ సంవత్సరం సోమవారం అయితే 5 నవంబర్ 1989 ఏ వారం అవుతుంది అని అడిగాడమ్మా కదా! జాగ్రత్తగా చూడు ఒకసారి ఇక్కడ. జాగ్రత్త వినమ్మా. నాకు వాడిచ్చాడు 4 ఏప్రిల్ 1988. వాడు కనుక్కోమంటున్నాడు 5 నవంబర్ 1989. కరెక్ట్‌గా ఒక సంవత్సరం దాటి వెళ్ళిపోవాలిగా. ఈరోజు సోమవారం అయితే ఈరోజు ఏంటి అని అడుగుతున్నాడు. అమ్మా నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే 4 ఏప్రిల్ 1989 కనుక్కుందాం అనుకుంటున్నా. అంటే ఒక సంవత్సరం గడిచిన తర్వాత 4 ఏప్రిల్ 1988కి 4 ఏప్రిల్ 1989కి మధ్యలో ఖచ్చితంగా 365 డేసే ఉంటాయి. ఎందుకంటే 1988 లీపు సంవత్సరం అయినప్పటికీ ఆ లీపు సంవత్సరంలో అధికమైన దినం మన ఫిబ్రవరిలో ఉంటుంది. మనం ఫిబ్రవరి దాటేసి ఏప్రిల్‌లోకి వచ్చాం కాబట్టి అది ఎక్స్ట్రా నాకు అవసరం లేదు ఇక్కడ. అంటే ఇక్కడ ఆడ్ డేస్ ఏంటంటే 1. సో, ఇప్పుడు ఏప్రిల్ నుంచి నవంబర్ దాకా వస్తే సరిపోద్ది 1989వ సంవత్సరంలో. అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. నవంబర్ 5వ తారీఖు నాకు కావాలి. 5 వేసుకుంటా. 5వ తారీఖు కావాలి కాబట్టి. సో, మనం ఏప్రిల్ మంత్‌లో ఒరిజినల్‌గా మనకి ఎన్ని డేస్ ఉంటాయమ్మా? మార్చ్, ఏప్రిల్‌లో 30 డేస్ ఉంటాయి. మన 4వ తారీఖు ఆ రోజు ఇది సోమవారం అయితే 1 యాడ్ చేసిన తర్వాత 1 ఏప్రిల్ 1989 ఏమవుతుంది? మంగళవారం అవుతుంది. ఒక ఆడ్ డేస్ వచ్చినాయి కాబట్టి ఇది మంగళవారం అవుతుంది. సో, అది మంగళవారం తెలుసు కాబట్టి 4 నాకు అవసరం లేదమ్మా. రిమైనింగ్ డేస్ ఏంటంటే 26. ఆ 26 ఏప్రిల్ మంత్‌లో రిమైనింగ్ డేస్‌గా రాసుకుంటాం. ఏప్రిల్.
మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. ఆడ్ డేస్ కనుక్కో పని అయిపోద్ది. సో అమ్మా 7 4 28 కదా, 26 + 2 28 క్యాన్సిల్. తర్వాత 5 + 2 7 క్యాన్సిల్. 3 + 3 6, 6కి 1 కావాలి, 3లోంచి 1 తీసేస్తే 2. మిగిలిపోయిన విషమ దినాలు 3 + 2 ఎంత 5. సో 5 ఆడ్ డేస్ ఉన్నాయి. అమ్మా ఇక్కడ 4th ఏప్రిల్ 1989 మంగళవారం అయితే నాకు 5th నవంబర్ 1989 ఏమవుతుంది? 5 విషమ దినాలు ఉన్నాయి కాబట్టి +5. మంగళవారానికి 5 కలిపితే మంగళ, బుధు, గురు, శుక్ర, శని, ఆది. 5 కలిపితే మనకు వస్తుంది ఆదివారం. సో ఇలా డైరెక్ట్గా చేసుకోవడం ఒక పద్ధతి. లేదు అనుకుంటే కనుక మనం ఫస్ట్ 4th ఏప్రిల్ 1988 తెలుసు కాబట్టి అది సోమవారం అని, అక్కడి నుంచి నేను మళ్ళా 4th నవంబర్ 1989 వరకు నేను రావాల్సిందే. అంటే ముందుగా నేను 1988 సంవత్సరం కంప్లీట్ చేసుకోవాలి. నేను మొదటగా ఏప్రిల్లో ఉన్నానమ్మా, ఏప్రిల్ రిమైండ్ డేస్ రాసుకోవాలి. ఏప్రిల్, మే, జూన్, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఏంటమ్మా మనకి 1989. ఇది లీపు సంవత్సరం, సాధారణ సంవత్సరం అంటే సాధారణ సంవత్సరం, నాన్ లీప్ ఇయర్. మనం నవంబర్ దాకా వెళ్ళాలి ఫ్రమ్ జనవరి. సో జనవరి నుంచి వెళ్తే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. నవంబర్ ఎన్నో తారీఖు నాకు కావాలి? 4వ తారీఖు నేను కనుక్కోవాలి కాబట్టి 4 రాసుకోవాలి. మా ఒరిజినల్గా ఏప్రిల్ మంత్లో మనకి 30 డేస్ ఉంటాయమ్మా. తెలిసిన డేట్ 4th డేట్ తెలుసు కాబట్టి 4 తీసేస్తాను, రిమైండింగ్ 26 డేస్ ఉంటాయి. అది ఏప్రిల్ మంత్లో రాసుకోవాలి. ఏప్రిల్ తర్వాత మే నెలలో 31 డేస్ కాబట్టి ఆడ్ డేస్ 3. మే తర్వాత జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. 1989 సాధారణ సంవత్సరం. జనవరి మంత్లో 31 డేస్ ఉంటాయి కాబట్టి 3 ఆడ్ డేస్. ఫిబ్రవరి సాధారణ సంవత్సరం కాబట్టి 0 వేసుకోవాలి, జాగ్రత్త, 1 వేయకూడదు. ప్రీవియస్ ప్రాబ్లంలో అది లీప్ ఇయర్ కాబట్టి 1 వేసా, ఇది నాన్ లీప్ ఇయర్ కదా, 0 వేసుకోవాలి. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. సరిపోయిందా మా? ఇప్పుడు మనం మొత్తాన్ని 26 + 2 28, 7 4 28, 28 రోజులకి 28 క్యాన్సిల్ తూచి. 3 + 3 6, 6కి 1 కలిపితే 7, 3లోంచి 1 తీసేస్తే 2. ఏలా 3 + 3 + 9 కదా, 7 తీసేస్తే 2 వచ్చింది అంతే. 2 + 2 4, 4 + 3 7 క్యాన్సిల్. తర్వాత 4 + 3 7 క్యాన్సిల్. 2 + 2 4, 4 + 3 7 క్యాన్సిల్. నువ్వు ఎట్లా చూసుకో, నాకు 7 వచ్చే విధంగా ఉంటే చాలు, క్యాన్సిల్ చేసుకుంటా అమ్మా. తర్వాత 2 + 2 4, 4 + 3 7 క్యాన్సిల్ అమ్మా. 3 + 3 6, 1 తీసేస్తే 2. నాకు మిగిలిపోయిన విషమ దినాల సంఖ్య నవంబర్ 4th కదా మనకు కావాలి. అరే కాదురే, నవంబర్ 5th మనకు కావాల్సింది. మనకు అడిగిన క్వశ్చన్ నవంబర్ 5th కదా, నేను 4 వేసాను పొరపాటున, సారీ. మనకు కావాల్సింది 5 అంటే ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది కదా. సో ఇందాక క్యాన్సిలేషన్స్లో ఒరిజినల్గా ఇక్కడ 5లోంచి 4 మనం తీసిన బయటికి, కాబట్టి ఇక్కడ 1 ఉంటుంది మిగిలిపోయి. సో ఇక్కడ మిగిలిపోయిన విషమ దినాల సంఖ్య ఏమేమన్నాయమ్మా మనకు కనుక్కోవాల్సిన 5వ తారీఖు. మనం పొరపాటున ఇది 4 తీసుకున్నాను, సారీ. 2 + 3 + 1, మొత్తం విషమ దినాల సంఖ్య 6. సో ఆ 4వ తారీఖు ఏప్రిల్ 1988 సోమవారం అయితే ఈరోజు ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ముందుకు వస్తుంది కాబట్టి ఫార్వర్డ్, కాబట్టి సోమవారానికి 6 రోజులు కలుపుకో. సోమవారానికి 6 రోజులు కలపమన్నా, సోమవారంలో నుంచి 1 రోజు తీసేయమన్నా 2 ఒకటే. సోమవారం ఒకటి తీసేసి ఆదివారం మళ్ళీ వచ్చేది, కాబట్టి ఆన్సర్ ఇస్ ఆదివారం. నీకు షార్ట్కట్లో చేసుకుంటే డైరెక్ట్గా ఆలోచిస్తే సెకండ్స్లో అయిపోద్ది. మొత్తం వేసుకుంటావా, ఊరంతా తిరుక్కుంటూ వెళ్ళాలి. నీకు ఏది కంఫర్ట్ నువ్వు ఆలోచించుకో. ఓకే. 97 to 100 డెసిషన్ మేకింగ్ అమ్మా. డెసిషన్ మేకింగ్ ప్రాబ్లమ్స్ చూద్దాం మనం జాగ్రత్తగా. ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ 2 ఉన్నాయి కదా, కొంచెం శ్రద్ధగా విందాం. స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో. As a research institution is recruiting a librarian to digitalize its information resources among other duties. Candidate must possess the following criteria.
అమ్మ ఒక లైబ్రరీ ఉంది యూనివర్సిటీలో, వాళ్ళు మొత్తం ఒక లైబ్రరీని కోసం వెతుకుతున్నారు. అయితే వాళ్ళకి ఏమేం కావాలి అని వాళ్ళు చెప్తున్నారంటే అమ్మా, ద క్యాండిడేట్ మస్ట్, అతనికి ఖచ్చితంగా ఉండవలసినవి ఏమంటే బి నాట్ లెస్ దాన్ 35 years and not exceeds 40 years as on 1st November 2013. వాళ్ళు మొదటిగా ఏజ్ గురించి మాట్లాడుకుంటున్నారమ్మా. వాళ్ళకి ఏజ్ ఎంత ఉండాలి అంటే 35 కన్నా తక్కువ ఉండకూడదు, 40 కన్నా ఎక్కువ ఉండకూడదు. సో 35 నుంచి 40 వరకు ఉండొచ్చు, 35 కూడా ఉండొచ్చు. యాజ్ ఆన్ 1st November 2013. సో వాళ్ళు 1 నవంబర్ 2013 నాటికి ఏజ్ అలా ఉండాలంటమ్మా. నెక్స్ట్, హ్యావ్ ఎ బ్యాచులర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విత్ 65% ఆఫ్ మార్క్స్. వాళ్ళకి బ్యాచులర్ డిగ్రీ ఉండాలి. దేంట్లో అంటే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్లో విత్ పర్సంటేజ్ ఆఫ్ 65%, విత్ పర్సంటేజ్ ఆఫ్ 65, 65% మార్కులు వచ్చి ఉండాలి వాళ్ళకి. బ్యాచులర్ డిగ్రీలో లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్లో చదివి ఉండాలి. హ్యావ్ ఏ పిహెచ్డి ఇన్ లైబ్రరీ సైన్స్, అలాగే వాళ్ళకి పిహెచ్డి చేసి ఉండాలి. దేంట్లో అంటే లైబ్రరీ సైన్స్లో, లైబ్రరీ సైన్స్లో పిహెచ్డి చేసి ఉండాలంట. హ్యావ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అట్లీస్ట్ 4 years ఇన్ యాజ్ ఏ లైబ్రరియన్ ఇన్ ఎనీ యూనివర్సిటీ లైబ్రరీ. ఏదైనా సరే యూనివర్సిటీ లైబ్రరీలో వాళ్ళు 4 సంవత్సరాలు పనిచేసి ఉండాలి అంటున్నాడమ్మా. ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళకి 4 years ఎక్స్పీరియన్స్ కావాలి యాజ్ ఏ లైబ్రేరియన్ ఇన్ ఎనీ యూనివర్సిటీ. ఏ యూనివర్సిటీ అయినా పర్లేదమ్మా. యూనివర్సిటీ లైబ్రరీలో అతను లైబ్రేరియన్గా 4 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండాలి అని అంటున్నారమ్మా. హౌఎవర్, అయితే ఈ 4 అయితే మేజర్ అమ్మా. వీటిని మనం కండిషన్స్ అంటాం. తర్వాత కొన్ని సబ్ కండిషన్స్, అందరికీ అన్నీ ఉండవుగా, అందుకోసం కొన్ని సబ్ కండిషన్స్ కూడా ఇస్తున్నాడు. అట్ 2 above, ఒకవేళ హౌఎవర్ ఇఫ్ ద క్యాండిడేట్ ఫుల్ఫిల్ ఆల్ ద అబవ్ మెన్షన్ క్రైటీరియా ఎక్సెప్ట్, ఒకవేళ ఆ వ్యక్తి ఇచ్చినటువంటి పైన తెలిపినటువంటి అన్నీ సాటిస్ఫై చేశాడు, కొన్ని తప్ప. ఆ కొన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఏమేం తప్ప? ఏ అనే ఆప్షన్లో రోమన్ నెంబర్ 2 ఇచ్చాడు. అమ్మ ఇక్కడ నాకు రోమన్ నెంబర్ 2 ఏమని మాట్లాడాడు మా ఇందాక? బ్యాచులర్ డిగ్రీలో లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సైన్స్లో 65% మార్కులు రావాలి అన్నాడు. ఒకవేళ ఆడు మొద్దోడు అనుకో, అట్లీస్ట్ 65 అన్నాడమ్మా. 65 కన్నా ఎక్కువ ఉంటే హ్యాపీ, కానీ మొద్దోడు సరిగ్గా చదవాల, 65 కన్నా తక్కువగా ఉంది. అప్పుడు నేనేం చేయాలి? ఖచ్చితంగా చదువు అయితే చదవాలా, కానీ 65% కంటే తక్కువగా ఉంటే అప్పుడు నేనేం చేయాలి? ఇది దాని అర్థం. 2 above, but the candidate has a UGC NET certificate with all other above criteria, క్షమించాలి, క్రైటీరియా ఫుల్ఫిల్డ్. అన్నీ సాటిస్ఫై చేశాడు, కానీ బ్యాచిలర్ డిగ్రీ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్లో 65% రాకపోతే అప్పుడు తన దగ్గర యూజీసీ నెట్ సర్టిఫికేట్ ఉండాలి. యూజీసీ నెట్ సర్టిఫికేట్ ఉంటే కనుక మిగతావన్నీ సాటిస్ఫై చేసి అది ఒక్కటి సాటిస్ఫై అవ్వకపోయి ఉంటే అతన్ని హీ ఆర్ షీ మేబీ రిఫర్ టు డీన్కి రిఫర్ చేయాలి. సార్ వీడిది మార్కులు తక్కువ ఉన్నాయి సార్, కానీ వీడికి యూజీసీ నెట్ సర్టిఫికేట్ ఉంది సార్, ఏం చేస్తాడు చేసుకోండి అని చెప్పి ఆయన దగ్గర పంపించి వదిలేయడమే. ఆయన చూసుకుంటాడు. తమ్ముడు నీకు మా పర్సంటేజ్ తక్కువ ఉంది కాబట్టి నీకు జాబ్ ఇస్తా, నీకెంత నాకెంత అని ఆయన మాడుకుంటాడు డీన్. నెక్స్ట్ బి 4 above అన్నాడు. అంటే పైన ఇచ్చిన వాటిలో 4th కండిషన్ లేకపోతే ఒరిజినల్గా మనకి ఎక్స్పీరియన్స్ 4 years యాజ్ ఎ లైబ్రేరియన్గా యూనివర్సిటీ లైబ్రరీలో 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉంటే హ్యాపీనే మనకి ఎప్పుడు కూడా. అట్లీస్ట్ అన్నప్పుడు అంతకన్నా ఎక్కువ ఉంటే హ్యాపీ, అంతకన్నా తక్కువ ఉంటేనే మన ప్రాబ్లం అంతా స్టార్ట్ అవుతుంది, అవునా? సో అంతకన్నా తక్కువ ఉంటే బట్ ఆల్ ద ఎలిజిబుల్ క్రైటీరియా ఆర్ మెట్ అండ్ ద క్యాండిడేట్ హ్యాస్ అట్లీస్ట్ 1 year experience in research institution, 1 year experience. So 1 year experience in a research institute, he or she may be offered a contractual appointment for a year. ఒకవేళ
నాలుగవ కండిషన్ ఎక్స్పీరియన్స్ 4 years యాజ్ ఎ లైబ్రేరియన్ ఇన్ ఎనీ యూనివర్సిటీ లైబ్రరీలో తనకి 4 years ఎక్స్పీరియన్స్ లేకపోతే అప్పుడు ఏంటంటే కనీసం అట్లీస్ట్ 1 year అన్నా ఎక్స్పీరియన్స్ ఉండాలి. కనీసం 1 year అన్నా సరే ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది కూడా ఎలాగంటమ్మా 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్లో కనీసం 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి అని అన్నాడమ్మా. నెక్స్ట్ సో ఇంతేనా ఏమైనా ఇచ్చినాడా? సో ఇక్కడ చూడమా వాడు ఏం చెప్తున్నాడు, ఎక్స్పీరియన్స్ 1 year కావాలంట రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్లో హీ ఆర్ షీ ఈజ్ ఆఫర్డ్ కాంట్రాక్చువల్ అపాయింట్మెంట్ ఫర్ ఏ ఇయర్. అది కూడా ఏంటి, కాంట్రాక్ట్. ఎక్స్పీరియన్స్ 4 years కావాలి, 4 years లేకపోతే కనీసం ఎక్స్పీరియన్స్ 1 year రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్లో ఉండాలి. అలా ఉంటే అతనికి కాంట్రాక్ట్ ఇస్తాం అంతే, 1 year అంతే. ఓకే రైట్. బేస్డ్ ఆన్ ద అబౌవ్ క్రైటీరియా study carefully whether the following candidates are eligible for the recruitment process and mark as your answer as follows. దాన్ని బట్టి నీ ఆన్సర్ ఏంటో చెప్పనే అంటున్నాడు. యు ఆర్ నాట్ టు అజ్యూమ్ ఎనీథింగ్ అదర్ దాన్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఇన్ ఈచ్ క్వశ్చన్. వాడికి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తప్ప ఏ అదర్ ఇన్ఫర్మేషన్ కూడా నువ్వు ఊహించడానికి లేదు అన్నాడు. అండ్ ఆల్ కేసెస్ ఆర్ గివెన్ టు యూ యాజ్ ఆన్ 1st November 2013. ఇవన్నీ కూడా 1st November 2013 నాటి ఇన్ఫర్మేషన్. నువ్వు షార్ట్ లిస్ట్ చేయాలనుకుంటే ఆప్షన్ ఏ అని, ఆయన రిజెక్ట్ చేసి అవతల పడేద్దాం అనుకుంటే కనుక బి అని, సో కాంట్రాక్ట్ 1 year కాంట్రాక్ట్ ఇవ్వాలనుకుంటే సి అని, డీన్కి నువ్వు డేటా ఇన్యాడిక్వేట్, అసలు డీన్ గురించి ఎవరిని కూడా ఇవ్వలేవాడు. ఓకే సో డేటా ఇన్యాడిక్వేట్ అయితే కనుక డి అని ఆన్సర్ పెట్టు అంటున్నాడు మా. ఓకే ఒకసారి మనం తెలుగు మాడుకుందాం, తెలుగు కూడా చూసుకుందాం ఒకసారి మా. అడే చెప్తున్నాను చూద్దాం మా. క్రింది సమాచారాన్ని జాగ్రత్తగా చదివి అధ్యయనం చేయండి మరియు క్రింద ఇచ్చిన ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. ఒక పరిశోధనా సంస్థ తన సమాచార వనరులను ఇతర విధుల్లోకి డిజిటలైజ్ చేయడానికి ఒక లైబ్రేరియన్ను నియమిస్తుంది. అభ్యర్థులు ఈ క్రింది ప్రమాణాలను కలిగి ఉండాలి. అభ్యర్థి తప్పక కావాల్సినవి ఏంటంటే, అభ్యర్థి వయసు 1 November 2013 నాటికి 35 లోపు ఉండకూడదు. అంటే 35 ఉండొచ్చు, అంతకన్నా తక్కువ ఉండకూడదమ్మా. 35 లోపు ఉండకూడదు మరియు 40 సంవత్సరాలు మించకూడదు. అంటే మినిమం 35, మ్యాక్సిమం 40, అంతకన్నా ఎక్కువ వద్దు, తక్కువ వద్దు. నెక్స్ట్ అది ఇందాక రాసుకున్నాం కదా మనం, ఇక్కడ రాసుకున్నామా, ఏజ్ రాసాం విత్ ఇయర్తో సహా రాసుకోవడం జరిగిందమ్మా. ఆ తర్వాత రెండవ కండిషన్ ఏం చెప్తున్నాడు చూడాడు, 65% మార్కులతో లైబ్రరీ మరియు ఇన్ఫర్మేషన్ సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. మా బ్యాచిలర్ డిగ్రీ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్లో 65% మార్కులు ఉండాలి, రాసుకున్నాం సెకండ్ కండిషన్. థర్డ్ కండిషన్ లైబ్రరీ సైన్స్లో పిహెచ్డి ఉండాలి. పిహెచ్డి ఆన్ లైబ్రరీ సైన్స్ అమ్మా, గుర్తుపెట్టుకో, బ్రాకెట్లో రాసే ప్రతి వాల్యూ అక్కడ ప్రతి క్వశ్చన్లో నీ కంటికి కనపడాలి. ఓకే నెక్స్ట్ ఏదైనా విశ్వవిద్యాలయ గ్రంథాలయంలో కనీసం 4 సంవత్సరాలు లైబ్రరీగా పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం కావాలి. వాడి ఎక్స్పీరియన్స్ ఎలా ఉండాలంట, ఏదైనా విశ్వవిద్యాలయ గ్రంథాలయంలో కనీసం 4 సంవత్సరాలు లైబ్రేరియన్గా పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం కావాలి. ఎక్స్పీరియన్స్ 4 years యాజ్ ఎ లైబ్రేరియన్ ఇన్ యూనివర్సిటీ లైబ్రరీ, ఎనీ యూనివర్సిటీ. ఓకే నెక్స్ట్ అయితే అభ్యర్థి పైన పేర్కొన్న కొన్ని ప్రమాణాలు మినహా అన్నీ నెరవేర్చినట్లయితే, సో కొన్ని ఎక్సెప్షన్స్ ఇస్తున్నాడమ్మా. ఏంటంటే అది నెంబర్ 2 లేకుండా కానీ అంటున్నాడు. అమ్మా ఇక్కడ నెంబర్ 2 అంటే ఏంటమ్మా, ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ ఒకవేళ వాడు లేకపోయినా సరే అప్పుడు ఏం చేయాలంట, అభ్యర్థికి యూజీసీ నెట్ సర్టిఫికేట్ ఉండి పైన పేర్కొన్న అన్ని ప్రమాణాలు ఉంటే అతను లేదా ఆమె డీన్ను సూచించాలి. సో ఒకవేళ నెంబర్ 2 వాడికి బ్యాచిలర్ డిగ్రీ లైబ్రరీన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సైన్స్లో అతనికి 65% కన్నా తక్కువ వస్తే కనుక అప్పుడు యూజీసీ నెట్లో అతని సర్టిఫికేట్ ఉంటే కనుక దీన్ని మనం రిఫర్ చేయాలి అని అంటున్నాడు. తర్వాత 4 లేకున్నా అమ్మ, 4వ కండిషన్ ఎక్స్పీరియన్స్ 4 సంవత్సరాలు లైబ్రరీన్గా యూనివర్సిటీలో లేకపోతే అప్పుడు ఏం చేయాలంట, లేకపోయినా అర్హత ప్రమాణాలు నెరవేర్చబడి, అంటే మిగతావన్నీ నెరవేర్చబడి అదొక్కటి లేకపోతే అభ్యర్థికి ఒక పరిశోధనా సంస్థలో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉంటే అతడు లేదా ఆమెకు 1 సంవత్సరానికి కాంట్రాక్ట్ అపాయింట్మెంట్ ఇవ్వవచ్చును
అని చెప్తున్నాడమ్మా. సో, ఇందాక రాసినవే ఇప్పుడు మనం చదువుకోవడం జరిగింది. పై ప్రమాణాల ఆధారంగా క్రింది అభ్యర్థులు నియామక ప్రక్రియకు అర్హులా కాదా అని జాగ్రత్తగా అధ్యయనం చేయండి మరియు మీ జవాబును ఈ క్రింది విధంగా గుర్తించండి. ప్రతి ప్రశ్నలో అందించిన సమాచారం తప్ప మీరు మరేమీ అనుకోకూడదు. అంటే యూ ఆర్ నాట్ అస్యూమ్ ఎనీథింగ్ అదర్ దాన్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ టు యూ. అండ్ ఆల్ ది కేసెస్, ఇంకా అన్ని కేసులు 1 నవంబర్ 2013 నాటికి మీకు ఇవ్వబడ్డాయి. అంటే నువ్వు ఏజెస్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకున్నా సరే నువ్వు 2013 నాటికే ఏజ్ అని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇది 2021 కాబట్టి 21 దాకా నేను క్యాలిక్యులేట్ చేస్తుంటే బయటికి తోసేస్తా అంటాడు వాడు. ఓకే. ఏ, అతను లేదా ఆమె షార్ట్ లిస్ట్ చేయబడితే ఆన్సర్ ఏ అని, షార్ట్ లిస్ట్ చేయబడకపోతే బి అని, అతనికి కాంట్రాక్ట్ అపాయింట్మెంట్ ఇవ్వవచ్చు అనుకుంటే సి అని, సమాచారం సరిపోకపోతే డి అని ఆన్సర్ పెట్టుకో అన్నాయి అని అంటున్నాడు. ఓకే. సో ఒక్కసారి ఈ ఆప్షన్స్ పక్కన రాసుకుందామా మనం. సో మనం పనికొస్తాయి. ఏ అనే ఆప్షన్ ఎప్పుడు ఇవ్వాలి అని సెలెక్ట్ చేసే పని అయితే అవునా. ఏ అనే ఆప్షన్ సెలెక్ట్, బి అనే ఆప్షన్ రిజెక్ట్, సి అనే ఆప్షన్ ఏంది 1 year కాంట్రాక్ట్, 1 year కాంట్రాక్ట్. డి ఏంది డేటా ఇన్అడిక్వేట్. రైట్ మా క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం మనం. నెక్స్ట్ అనిల్ రాత్ హ్యాస్ ఏ డాక్టరేట్ ఇన్ లైబ్రరీ సైన్స్ డాక్టరేట్ సైన్స్ ఫ్రమ్ కర్ణాటక యూనివర్సిటీ ఇన్ 2007. అతను డాక్టరేట్ వచ్చింది అంటే పిహెచ్డి చేశాడు అని అర్థం. డాక్టరేట్ అంటే బోర్న్ ఆన్ July 21, 1969. చిన్నప్పుడు పుట్టాడు, 1969లో పుట్టాడు. ఏజ్ చూడాలిగా. 1969 నుంచి 2013 నాటికి అతని వయసు చూస్తే 3లో నుంచి 9 తీసేయడం కష్టం కాబట్టి 13లోంచి 9 తీసేస్తే 4. అప్పిచ్చాం కాబట్టి ఇది ఇప్పుడు 10 అవుతుంది. 10లోంచి 6 తీసేస్తే 4. అంటే అతని వయసు 44 సంవత్సరాలు. మనకి వయసు కావాలి మ్యాక్సిమం 40. ఏజ్కి రిలాక్సేషన్ వాడు ఎక్కడ చెప్పలా. సెకండరీ కండిషన్ వాడు ఏమి ఇవ్వాల ఏజ్ కోసం. కాబట్టి ఏజ్ సరిపోలేదు కాబట్టి ఆడి జాబ్లో తీసుకోవడం కష్టం. సో రిజెక్టెడ్. ఇంకా రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ ఏది నేను చూడాల్సిన అవసరం నాకు లేదమ్మా. సో ఇక్కడ సెకండరీ కండిషన్స్ లేనటువంటి ప్రైమరీ కండిషన్స్ని ఎవరైనా వ్యక్తి కనుక సాటిస్ఫై చేయకపోతే డైరెక్ట్లీ రిజెక్టెడ్, అంతే. రిజెక్టెడ్ పీస్ వాళ్ళు. సో 97వ క్వశ్చన్ని ఎందుకు నేను రిజెక్ట్ చేశానంటమ్మా, అక్కడ వాళ్ళ ఏజ్ నాకు మ్యాక్సిమం 40నే కానీ వాళ్ళకి 44 years ఉంది. నాకు గుర్తుపెట్టుకో, ప్రతిసారి కూడా నాకు ప్రైమరీ కండిషన్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ప్రైమరీ కండిషన్స్ని కనుక ఏ ఒక్క వ్యక్తి కనుక సాటిస్ఫై చేయకపోతే సెకండరీ కండిషన్ జోలికి వెళ్ళాలి. సెకండరీ కండిషన్ లేనటువంటి ప్రైమరీ కండిషన్స్ ఉంటాయి. లైక్ ఇక్కడ ఏజ్, ఇక్కడ పిహెచ్డి. సపోజ్ ఎవరికైనా వ్యక్తికి పిహెచ్డి లేదని కన్ఫర్మ్ అయిందనుకో రిజెక్ట్, ఏజ్ ఎక్కువైందనుకో రిజెక్ట్. ఎందుకంటే దానికి సెకండరీ కండిషన్స్ లేవు కాబట్టి ఇంకా నో నీడ్ టు రీడ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. మిగతా మొత్తం చూస్తా కూర్చొని ఉన్న టైం అంతా వేస్ట్ చేయడం ఎలా అని చెప్పి మనం పుస్తకం రాయకూడదు అక్కడ కూర్చొని. ఓకే, నా గంగా వచ్చి మొత్తం చదువుకుంటే వెళ్ళకూడదు. ఓకే, ఆడ ఏజ్ సాటిస్ఫై చేయలేదు, పీక్ అవుతుంది చెప్తా తర్వాతే. సో రిజెక్ట్, ఆన్సర్ ఇస్ బి. మాటలేవు, మాట్లాడుకోలేవు. నెక్స్ట్ 98. డాక్టర్ సమీర్ బాలి హ్యాస్ పిహెచ్డి ఇన్ లైబ్రరీ సైన్స్. నాకు పిహెచ్డి లైబ్రరీ సైన్స్ చేశాడు. అండ్ హ్యాస్ బీన్ విత్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ యాజ్ అసిస్టెంట్ లైబ్రేరియన్ సిన్స్ October 2012. అక్టోబర్ 2012 నుంచి 2012 నుంచి సిన్స్ అంటే అప్పటి నుంచి అని. సో 2012 నుంచి 2013కి అక్టోబర్ నుంచి మనం నవంబర్ దాకా తీసుకున్నాం ఏజ్ మనకి ఇచ్చినప్పుడు కదా. అంటే వాడికి 1 year ఎక్స్పీరియన్స్ ఉంది. అది కూడా ఎలా, ఫండమెంటల్ రీసెర్చ్ అసిస్టెంట్ లైబ్రేరియన్గా. మై డియర్, ఆడికి ఒరిజినల్గా నాకు కావాల్సింది 4 years ఎక్స్పీరియన్స్ కావాలి లైబ్రేరియన్గా. ఏదైనా యూనివర్సిటీ లైబ్రరీలో పనిచేయాలి.
వాడికి ఎక్స్పీరియన్స్ 4 ఇయర్స్ లేకపోతేనే దీని జోలికి వస్తాను. మై డియర్, ఇక మీకు విషయం గుర్తుపెట్టుకోవాలి, నేను ఐఏసీకి వచ్చి 6 ఇయర్స్, ఐఏసీలో నా ఎక్స్పీరియన్స్ 6 ఇయర్స్, నా టోటల్ ఎక్స్పీరియన్స్ ఎంత అంటే 6 సంవత్సరాలు అంటే బయటికి తోస్తా. నేను బిఫోర్ ఐఏసీ నేను వర్క్ చేసే ఇన్స్టిట్యూషన్స్ బోల్డ్ ఉన్నాయి. నేను దానికంటే ముందు కనీసం 5 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. అది నీకు చెప్పలా, నేను దాచిపెట్టా. నేను ఐఏసీకి వచ్చి 6 సంవత్సరాలు అయింది, నా ఎక్స్పీరియన్స్ ఎంత చెప్పు అంటే 6 సంవత్సరాలు అంటే బయటికి తోసేయడమే. నా ఎక్స్పీరియన్స్ 6 ఇయర్స్ ఓన్లీ అంటే కనుక. ఎందుకంటే నేను దానికంటే ముందు ఎక్కడ పని చేశానో నేను ఇదో చెప్పలా. నేను చెప్పలేదు కాబట్టి నీకు ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి నువ్వు డేటా ఇన్యాడిక్వేట్ అనే పెట్టాలి. అంతే తప్ప అతను రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేస్తున్నాడు గత 2012 నుంచి యాజ్ ఏ అసిస్టెంట్ లైబ్రేరియన్గా. కాబట్టి అతనికి 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లేదు అని డిసైడ్ చేయడానికి నువ్వెవరు? ఫస్ట్ నువ్వెవరు? నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు? చేయొద్దు, చేయకూడదు, గుర్తుపెట్టుకో. ప్రెసెంట్ ఈ ఇన్స్టిట్యూషన్స్లో నాకున్న 6 ఇయర్సే ఫైనల్, నా ఎక్స్పీరియన్స్ కాదు. బీ కేర్ఫుల్ మై డియర్. ఇప్పుడు నేను సంవత్సరం నుంచి ఐఏసీలో లైబ్రేరియన్గా పనిచేస్తున్నాను నేను. అంటే నా ఎక్స్పీరియన్స్ 1 ఇయర్ అనే. గతంలో వేరే ఇన్స్టిట్యూషన్స్లో ఏమైనా పనిచేసా. ప్రస్తుతానికైతే ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్లో నాది 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అంతే. దానికి బిఫోర్ నా ఎక్స్పీరియన్స్ గురించి నేను నీకు మెన్షన్ చేయలేదు. ఈ విషయం గుర్తుపెట్టుకో, ఇది నాకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఫండమెంటల్ రీసెర్చ్ యాజ్ అసిస్టెంట్ లైబ్రేరియన్ సిన్స్ October 2012. He graduated with a bachelor degree in library and information sciences in 1998 at the age of 22, and he obtained 70% in his graduation. అతను బ్యాచిలర్ డిగ్రీ చేశాడంట 1988లో. అప్పట్లో వాడి ఏజ్ 22. 1998కి 22 సంవత్సరాలు అయితే 2 సంవత్సరాలు అయితే 2000 వచ్చేసింది, అంటే 24. 2013 నాటికైతే మొత్తం అతని వయసు 37. మనకి మ్యాక్సిమం 40 దాకా ఉండొచ్చు, ఏం కాదు. ఓకే, ఏజ్ అయితే ఓకే అబ్బా, ఏజ్ ఓకే. వాడి ఏజ్ని ఇండైరెక్ట్గా ఇచ్చాడు 98లో. ఏజ్ ఓకే, సాటిస్ఫైడ్. బ్యాచిలర్ డిగ్రీలో లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్లో 70% వచ్చింది, అది కూడా ఓకే. పిహెచ్డి చేశాడని చెప్పి ఫస్ట్లోనే తాటికి అక్షరాలతో చెప్పాడు మనతో, లైబ్రరీ అండ్ సైన్స్లో పిహెచ్డి చేశాను అని చెప్పాడు. ఓకే, అది కూడా బాగుంది. వాడి ఎక్స్పీరియన్స్ 4 ఇయర్స్ లేదని నీతో చెప్పాడా? చెప్పు, నువ్వు చెప్పు. ఇక్కడ గుర్తుంచుకో, వాడు ఈ క్వశ్చన్ చెప్పాలి అనుకుంటే సమీర్కి ఎక్స్పీరియన్స్, లైబ్రరీ ఎక్స్పీరియన్స్లో 4 ఇయర్స్ లేదు, కానీ రీసెర్చ్ అండ్ ఫండమెంటల్ రీసెర్చ్లో లైబ్రేరియన్గా మాత్రం ఉంది, అనుభవం ఉంది అని చెప్పాలి. లేదా ఇదే అతనికి మొట్టమొదటి ఉద్యోగం అనే మాటలన్నా వాడాలి. ఇవేవి వాడకుండా నేను ఒక ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్లో అసిస్టెంట్ లైబ్రేరియన్గా పనిచేస్తున్నాను కాబట్టి నన్ను తీసుకో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి పొలమని వెళ్ళకు. వాడికి 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందని కానీ లేదని కానీ నీతో చెప్పాడా? ప్రెజెంట్ నేను ఐఏసీలో పనిచేసిన 6 సంవత్సరాలు నా టోటల్ ఎక్స్పీరియన్స్ అయితే కాదు, అంతకన్నా ముందు నుంచే నేను చెప్తున్నా. మరి ఆ ఎక్స్పీరియన్స్ నువ్వు కన్సిడర్ చేయవా? మరి ఆన్సర్ డేటా ఇన్యాడిక్వేట్. చాలామంది స్టూడెంట్స్ చేసే తప్పేంటో చెప్తా చూడమ్మా. వాళ్ళు ఈ సెకండరీ కండిషన్లో ఉన్నటువంటి ఈ రీసెర్చ్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ కాంటాక్ట్, ఈ మాటలు, ఈ పదాలు ఆడ క్వశ్చన్లో చూడగా డైరెక్ట్గా ఆన్సర్ పెడుతున్నాడు. పెట్టకూడదురా బాబాయ్. అలాగే యూజీసీ నెట్ అనే సర్టిఫికేట్ కనపడగానే పాపం మనకు ఆన్సర్ దీని దగ్గరికి వెళ్ళిపోతాడు డైరెక్ట్గా. అది ఎప్పుడు చేయకండిమా. ఆ నిన్ను కావాలని కన్ఫ్యూజ్ చేసే ఇలాంటి పదాలు పెడతాడు. మేం చేస్తాం, అవి చూసి ఆన్సర్లు పెడతా వెళ్ళి. అలా ఎప్పుడు పెట్టద్దు, పెట్టకూడదు. సో ఆన్సర్ ఈజ్ డేటా ఇన్యాడిక్వేట్. ఎందుకంటే అతనికి ఎక్స్పీరియన్స్ ఎంతో తెలియదు. అతనికి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందని నీకు కన్ఫర్మ్ చేస్తావా? లేదు. పోనీ లేదని కన్ఫర్మ్ చేయగలవా? లేదు. నువ్వు ఎలా చెప్తున్నావు ఆన్సర్ని? చేయకూడదు. సో ఆన్సర్ ఇస్ డి. నెక్స్ట్ 99. వైశాలి has been a librarian at STS University since 2011 when she qualified
ఇన్ యూజీసీ నెట్. ఇది చూడగానే అస్సలు ఆగదు జనాలకి. యూజీసీ నెట్ కనపడ్డది కదా, తీసుకెళ్ళి డీన్ దగ్గరికి పెడతానని చెప్పి పొలమని ఆన్సర్ కోసం వెళ్తాడు. బయటికి దోసేస్తా. మనకి గుర్తుపెట్టుకో, డెసిషన్ మేకింగ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రైమరీ కండిషన్స్, వాడు ఇచ్చినటువంటి 4 ప్రైమరీ కండిషన్స్ని ఫుల్ఫిల్ చేసాడా చేయలేదా నీకు ఖచ్చితంగా అక్కడ నువ్వు రాసుకోవాలంతే. అది ఎక్కడ ఏ ఒక్క చిన్నది నువ్వు రాయలేకపోయినా ఆన్సర్ డేటా అండ్ అడిక్వేట్ అంతే. నువ్వు ఏ ఒక్కటి ఊహించొద్దు. యూజీసీ నెట్ ఉంది కాబట్టి ఆన్సర్ డీన్ దగ్గర రిఫర్ చేస్తుంటే అసలు డీన్ దగ్గర ఆప్షన్ లేదు మన దగ్గర. ఉన్నా కూడా పెట్టేస్తావా నువ్వు? పెట్టద్దు, చూడాలి, చదవాలా. సో షీ హ్యాస్ ఏ బ్యాచులర్ డిగ్రీ in library and information since science with a 60%. Her first job was as a junior librarian at a TRP Institute of Development Research from October 2004 to 2005. ఆమంట ఆ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్లో తన మొదటి జాబ్, చూసావా ఇలాంటి పదాలు వాడుతున్నాడు. సో మొదటి జాబ్ అనే పదం వాడుతున్నాడు. మొదటి జాబ్ అలాగే రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్లో అసిస్టెంట్గా ఏదో చేసింది. కానీ ప్రెసెంట్ ఆమె ఏం చెప్తుంది చూడమ్మా, వైశాలి హ్యాస్ బీన్ లైబ్రేరియన్ ఎట్ STS యూనివర్సిటీ సిన్స్ 2011. అమ్మా 2011 నుంచి పనిచేస్తుందంటే 2012, 2013 అంటే 2 సంవత్సరాలు తన ఎక్స్పీరియన్స్ ఫైనల్ చేసేయచ్చు నువ్వు. ఎందుకంటే సిన్స్ అనే పదం వాడేసింది ఆవిడ. సో తను 2004 నుంచి 2005 వరకే జాబ్ చేసింది. తర్వాత ఏమైందో ఏమో, ఆమె జాబ్ చేయలే. సో మనకి అక్కడ సిన్స్ ఆ తర్వాత నుంచి మనకి 2011 నుంచి పనిచేస్తుందంట. కాబట్టి తనకి యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ ఉంది అని చెప్తున్నాడు. సో తనకి ఇక్కడ ఏజ్, అమ్మా ఏజ్ ఇచ్చాడు ఆవిడ అసలుకి? ఏజ్ గురించి ఏజ్ ఇవ్వలేదు. ఇచ్చారా? ఇవ్వలా. ఏజ్ తెలీదు మనకి. ఆన్సర్ డేటా అండ్ అడిక్వేట్. ఏజ్ తెలీదు, వైశాలి ఏజ్ ఇవ్వలా. వాడు తను ఫస్ట్ జాబ్ చేస్తున్న డేట్ ఇచ్చాడు, ప్రజెంట్ చేస్తున్న డేట్ ఇచ్చాడు తప్ప తన ఏజ్ ఎంతో చెప్పట్లా మనకి. పోనీ ఎక్కడైనా ఏజ్ ఎంత చెప్పాడా మనకి? చెప్పలా. ఆన్సర్ డేటా అండ్ అడిక్వేట్. సో ప్రైమరీ డేటాలో ఎక్కడ ఏది మిస్ అయినా ఆన్సర్ డేటా అండ్ అడిక్వేట్. నెక్స్ట్ 100th క్వశ్చన్. వివేక్ హ్యాస్ ఎ PhD ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. PhD చేశాడంట. He graduated with a bachelor degree in library and information science in 1996 with a 65% of marks. He was born in the year 1978. మా 78లో పుడితే 2013లో నుంచి ఆ 78ని మనం తీసేస్తే 30లో నుంచి 8 తీసేస్తే 5, 10లో నుంచి తీసేస్తే 35. మా 35 నుంచి మనకి 40 దాకా తీసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. అండ్ ఇంకోటి వీడు నవంబర్తోనే స్టార్ట్ అయింది, ఏం కాదు. సో నమ్మ కదా, అక్టోబర్ నెలలో, కాబట్టి మనకు ఖచ్చితంగా 35 years దాటాడు ఏజ్, ప్రాబ్లం లేదు, హ్యాపీ. సైన్స్ సిన్స్ July 2009 he has been working as a librarian at an university. ఒక యూనివర్సిటీ లైబ్రరీగా పనిచేస్తున్నాడు. సో 2009 నుంచి. 2009 నుంచి అంటే 10, 11, 12, 13 4 ఏళ్ళ నుంచి అతని ఎక్స్పీరియన్స్. అది కూడా జూలై. మనకి ఎక్స్పీరియన్స్ ఎప్పటిదాకా కావాలి? 2013 లోపు కావాలి. కాబట్టి మనం నవంబర్ దాకా వచ్చాం, కాబట్టి ఓకే. అతని ఏజ్ ఏమో 35 years. ఏజ్ ఓకే, సాటిస్ఫై చేశాడమ్మా. తర్వాత బ్యాచిలర్ డిగ్రీ లైఫ్ సైన్స్లో, లైబ్రరీ ఇన్ఫర్మేషన్లో అతనికి PhD ఉంది. He graduated with a bachelor degree library and information science in 1996 with 65%. కాబట్టి బ్యాచిలర్ డిగ్రీలో లైబ్రరీ ఇన్ఫర్మేషన్లో 65 ఉంది. అలాగే PhD చేశాడు లైబ్రరీ సైన్స్లో. అలాగే అతని ఎక్స్పీరియన్స్ 4 years అని కన్ఫర్మేషన్ వచ్చేసిందమ్మా. కాబట్టి అతనికి జాబ్ ఇచ్చి పంపించేయడమే. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఓకేనా? రైట్. ఓకే డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.